ఇందులో మహారాజు సృష్టి ఆరంభం నుంచి అంటే అక్కడ సంక్షిప్తంగా చెప్పుకుంటూ వచ్చారు. అంటే వైష్ణవ అంటే ఏంటి, ఈ ఈ భౌతిక ప్రపంచంలో వైష్ణవ వారసత్వం ఎలా కొనసాగుతూ ఈరోజు ప్రభుపాద వరకు, ఇస్కాన్ వరకు ఎలా వచ్చింది వైష్ణవ వారసత్వం అనేది. అందులోని వైష్ణవ వారసత్వంలో గౌడీయ వైష్ణవ యొక్క విశేషమైనటువంటి స్థానం ఏంటి అనేది వివరించారు ఇందులో అనమాట. అంటే మొత్తానికి దీంట్లో అన్ని అంశాలు వస్తాయి. ముఖ్యంగా గౌడీయ వైష్ణవ పరంపర గురించి విశేషంగా కొంచెం విపులంగా వివరించారు. శ్రీ చైతన్య మహాప్రభు ప్రకటమైనప్పటి నుంచి ఈ గౌడీయ వైష్ణవ ఈ ప్రచారంలో ఎగుడు దిగుళ్ళు ఎలా జరుగుతూ వచ్చాయి అవన్నీ వివరించుకుంటూ చివరికి ఇప్పుడు ఈ రోజు వరకు ఇస్కాన్ ఎలా సాగుతుంది, తర్వాత ఈ గౌడీయ వైష్ణవ లక్ష్యం ఏంటి, ఉద్దేశం ఏంటి అనేది ఆన్ చేసి శ్రీమతే భక్తి వేదాంత స్వామి అంతేనా? Hare Krishna. So welcome to this seminar of the history of our Krishna heritage. Normally, I would prefer to have everybody identify themselves so that we can get to know each other. I know many of you, but I don't know whether the time will... Anyway, quickly we can do that. Please, everyone, stand up one by one. And from LA, it over the world would assemble that this Krishna consciousness movement. Hare Krishna. Bhakti Vedanta manner. This has actually been predicted by our previous acharyas. Sri Chaitanya Mahaprabhu predicted that this Krishna consciousness movement would spread in every town and village. Srila Bhaktivinoda Thakur predicted about 150 years ago that this is what would happen. In this very place, Mayapur Dham, devotees from all over the world would assemble to glorify Sri Chaitanya Mahaprabhu and enrich themselves with the teachings of Sri Chaitanya Mahaprabhu. So ఈ సదస్సు పేరు వచ్చేసి వైష్ణవ వారసత్వ చరిత్ర. ఈ మాయాపూర్ ధామం గురించి శ్రీల భక్తినోద్ ఠాకూర్ చెప్పారు. 150 సంవత్సరాల క్రితం భవిష్యవాణి. విదేశాల నుంచి భక్తులందరూ వచ్చి ఇక్కడ భక్తులతో కలిసి శ్రీ చైతన్య మహాప్రభుని కీర్తిస్తారు. ఆ విధంగా ఆధ్యాత్మికంగా చాలా ఆనందాన్ని అనుభవిస్తారని చెప్పేసి శ్రీ చైతన్య మహాప్రభు భవిష్యవాణి కూడా అదే. of this class is to recognize our heritage. ఈ సెమినార్ యొక్క ఉద్దేశం ఏంటంటే మన వారసత్వం ఏంటి అని అర్థం చేసుకోవడం. People, those who are not properly acquainted with the International Society for Krishna Consciousness, think that it is a rather new religious movement. ఇస్కాన్ అది అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం గురించి సరైన అవగాహన లేని వాళ్ళు ఈ హరే కృష్ణ ఉద్యమం అనేది ఏదో కొత్తది అనుకుంటున్నారు. In many countries, they don't even want to give us the recognition that we are a bona fide religion. చాలా విదేశాల్లో చాలా చోట్ల ఈ ఇస్కాన్కి అనుమతి ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు. ఎందుకంటే ఇది ప్రామాణికమైనటువంటి మతం కాదు అనేసి. But in reality, this Krishna consciousness movement is the oldest religion. వాస్తవంగా చెప్పాలంటే ఈ కృష్ణ చైతన్య విధానం ఏది ఉందో ఇది అత్యంత పురాతనమైనది. And it's not only the oldest religion, it's actually the eternal
religion. ఇది అతి పురాతనమైనది కాదు, శాశ్వతమైనది కూడా. In the spiritual sky, everyone is a Vaishnava. The liberated souls, all the liberated souls are Vaishnavas. It is one. ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా వైష్ణవులే, ముక్తాత్ములందరూ కూడా వైష్ణవులే. When a spirit soul falls down to the material nature, he ceases to be a Vaishnava. He stops to be a Vaishnava. జీవుడు ఆధ్యాత్మిక లోకం నుంచి భౌతిక లోకంలోకి పడిపోయినప్పుడే, భౌతిక ప్రకృతిలో పడిపోయినప్పుడే తన వైష్ణవత్వాన్ని కోల్పోవడం జరుగుతుంది. So that is what our heritage is. And not only we are Vaishnavas, actually we are a very special type of Vaishnava. సో ఇక్కడ మన ఆధ్యాత్మిక ప్రపంచంలోనే మన వారసత్వం ఉంది, అక్కడి నుంచే మొదలవుతుంది. అందులోనూ ఈ వైష్ణవ పరంపరలో మన ఈ గౌడీయ వైష్ణవుది చాలా విశేషమైనటువంటి స్థానం. The devotees following the lines, devotees in the line of Sri Chaitanya Mahaprabhu are the most elevated of all the Vaishnavas. శ్రీ చైతన్య మహాప్రభువును అనుసరిస్తున్నటువంటి వైష్ణవుల అందరి కంటే కూడా అత్యున్నతమైనటువంటి స్థానంలో ఉన్న వైష్ణవులు. Because the Vaishnavas have two destinations. One వైష్ణవులకి రెండు గమ్యాలు ఉన్నాయి. is Vaikuntha and the other is Golok Vrindavan. ఒకటి వచ్చేసి వైకుంఠం, రెండోది గోలోక బృందావనం. Now out of these two places in the spiritual sky, which one is higher? ఈ రెండు ఆధ్యాత్మిక ఆకాశంలో ఉన్నాయి, రెండింటిలో ఉన్నతమైనది ఏది? Goloka Vrindavan. గోలోక బృందావనం. So the destination of the Gaudiya Vaishnavas is Golok Vrindavan. గౌడీయ వైష్ణవుల గమ్యం గోలోక So not బృందావనం. only we are Vaishnavas, but in this line we are the Vaishnavas of the highest order. మనది మన వైష్ణవులమే కాదు, అంతకంటే కూడా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వైష్ణవులం అనేది. Who actually are destined when they attain their spiritual perfection to go back to Golok Vrindavan. Which actually means that if the devotees of ISKCON, if the followers of Srila Prabhupada, or not only Srila Prabhupada, I'll say in the line of Sri Chaitanya Mahaprabhu, all the devotees of Sri Chaitanya Mahaprabhu, even if they are elevated to Vaikuntha, they will not be satisfied. కాబట్టి ఇక్కడ మన వైష్ణవులు వాళ్ళు ఆధ్యాత్మిక పరిపూర్ణత సాధిస్తే మన గమ్యం ఏంటంటే గోలోక బృందావనం చేరడం. ఇక్కడ ఇస్కాన్ భక్తులు అందరి యొక్క గమ్యం అనే దానికంటే కూడా శ్రీ చైతన్య మహాప్రభుని అనుసరించే భక్తులందరూ కూడా ఒకవేళ వాళ్ళను వైకుంఠం చేరిస్తే, వైకుంఠం వెళ్ళాము కదా అని సంతృప్తిగా ఉండలేరు అక్కడ వాళ్ళు. Until they reach Golok Vrindavan, they will not become satisfied. గోలోక బృందావనం చేరే వరకు వాళ్ళు సంతృప్తి చెందరు మహాప్రభు భక్తులు. So even in Vaikuntha they will not be satisfied. వైకుంఠంలో కూడా వాళ్ళు సంతృప్తిగా ఉండలేరు. So this is actually what our line signifies. So the purpose of this seminar is to కాబట్టి మన ఈ పరంపర సూచించేది ఏంటంటే గోలోకాన్ని గమ్యంగా ఉండేది మన పరంపర సూచిస్తుంది. establish that through proper scriptural understanding. People may say, well, everybody thinks that what he is following is the best. But we want to prove that what we are following is the best. It's not a vain claim. It is not a sentimental claim.
It is ఇప్పుడు మన ఈ సదస్సు సెమినార్ యొక్క ఉద్దేశం ఏంటంటే ఏదైతే మనం అనుసరిస్తున్న ఈ గౌడీయ వైష్ణవ విధానం ఉందో ఇది అత్యున్నతమైనది అని మనం విశ్లేషణ ద్వారా చూపిస్తాము. ఎవరైనా అనొచ్చు, ఎవరు పాటిస్తున్నది ఎవరికి వాళ్ళు మాదే గొప్పదని చెప్పొచ్చు. కానీ మనం ఇక్కడ చూపించబోతున్నది ఏంటంటే శాస్త్రీయ ఆధారంగా శాస్త్రీయ విశ్లేషణ ద్వారా చూపించాలని, ఇది గౌడీయ వైష్ణవ్ అనేది అత్యున్నతమైంది అనేసి. factual. And why it is like, therefore the first what we'll establish is the pure devotional service, the superiority or the supremacy of pure devotional service. సో ఇందులో భాగంగా మనం మొట్టమొదట శుద్ధ భక్తియుక్త సేవ యొక్క ఉన్నత స్థితిని గురించి అవగాహన చేసుకుంటాం. That is the first thing that we will establish. We are not only devotees, the devotees in ISKCON, to be specific, actually we should say that we are the Gaudiya Vaishnavas, but here to be specific we will identify ourselves as the devotees of ISKCON, because this is a very special line again, the line that comes from Srila Prabhupada, Prabhupada's line, and that is what the devotees of International Society for Krishna Consciousness means. ఇక్కడ ప్రస్తుతం మనం చర్చిస్తున్నది ఇస్కాన్ భక్తులు గురించి. అంటే ఇక్కడ మనం చూడొచ్చు, చైతన్య మహాప్రభుని అనుసరిస్తున్నప్పటికీ, చైతన్య మహాప్రభుని అనుసరించే వాళ్ళందరినీ గౌడీయ వైష్ణవులే అన్నప్పటికీ, మరీ ముఖ్యంగా మనం చర్చించేది ఇస్కాన్ అంటే శ్రీల ప్రభుపాదుల వారిని అనుసరిస్తున్న భక్తులను దృష్టిలో పెట్టుకొని. ఎందుకంటే శ్రీల ప్రభుపాద గౌడీయ వైష్ణవంలోనే శ్రీల ప్రభుపాద యొక్క ఈ ఏదైతే శాఖ వచ్చిందో చాలా విశేషమైనటువంటిది ఇది. And so first we will establish devotional service, and in devotional service there are different types of devotional service, mixed devotional service and pure devotional service. మొట్టమొదట మనం భక్తియుక్త సేవ అంటే శుద్ధ భక్తియుక్త సేవ అంటే ఏంటి చూద్దాం. భక్తియుక్త సేవ రెండు రకాలు ఉంటుంది, మిశ్రితము ఒకటి, శుద్ధమైనది ఒకటి. Or mixed devotional service and unalloyed devotional service. Like devotees there are of many kinds. Generally they fall in three specific categories. And when we say devotee, we mean only devotees of Vishnu or devotees of Krishna. ఇక్కడ భక్తులను మూడు వర్గాలుగా వర్గీకరించవచ్చు. ఇక్కడ భక్తుడు అంటేనే విష్ణు లేదా కృష్ణ భక్తుడు అని అర్థం. Devotee means devotee of Krishna. There are devotees of demigods, but they are in actual calculation we see that they are not actually devotees. అయితే దేవతారాధన చేసే వాళ్ళని కూడా భక్తులని పిలుస్తారు. వాస్తవానికి మనము కొంచెం లోతుగా అవగాహన అది విశ్లేషణ చేస్తే వాళ్ళు ఆ దేవతారాధన ఆ దేవతకు కూడా భక్తులు కాదు వాళ్ళు. People may say he is a devotee of Durga or devotee of Kali or devotee of Ganesh or devotee of Karthik. In India there are many different varieties of devotees. భారతదేశంలో చూడొచ్చు, కొంతమంది చెప్తారు వీళ్ళు దుర్గా భక్తులు, వాళ్ళు కాళికా భక్తులు, వీళ్ళు గణేష్ భక్తులు, వీళ్ళు కార్తికేయుడు భక్తులు అని చెప్తారు. ఈ భారతదేశంలో ఎక్కువగా కనిపిస్తుంటుంది ఇది. About different devotees of demigods. But it has been pointed out that the demigod worshippers are not really devotees. అయితే దేవతారాధన చేసే వాళ్ళను వాస్తవంగా భక్తులు అని చెప్పేదానికి లేదు. When you say devotee, it must signify that they are the devotees of the Supreme Personality of God. భక్తుడు అంటేనే దేవాది దేవుడికి ఎవరైతే సేవ చేస్తుంటారో వాళ్ళనే భక్తులు అని పిలుస్తారు.
And until one becomes surrendered to the Supreme Personality of Godhead, he cannot be classified as a devotee. దేవాది దేవుడికి శరణాగతి పొందితే తప్ప అతని భక్తుడిని పిలవలేం. But even when one surrenders to the Supreme Personality of Godhead, then also they may have certain tendencies, material tendencies. దేవాది దేవుడికి శరణాగతి పొందినప్పటికీ కూడా వాళ్ళలో ఒక ప్రత్యేకమైనటువంటి లేదా కొన్ని భౌతిక భావనలు ఉంటాయి వాళ్ళకి కొంతమందికి. Like they may be motivated by the desire for enjoyment in the material world. ఉదాహరణకి దేవాది దేవుడికి శరణాగతి పొందినప్పటికీ కొంతమంది ఉంటారు భౌతిక భోగము ఆశిస్తూ శరణాగతి పొందిన వాళ్ళు. So they are known as fruitive devotees. అటువంటి వాళ్ళను ఫలాపేక్ష కల భక్తులుగా పిలవచ్చు. ఫలాపేక్ష అంటే ఫలం ఆశించి చేసేవాళ్ళు. Or karma mishra bhakta. లేదా వీళ్ళని కర్మ మిశ్ర భక్తులు అంటారు. They want to enjoy. They are devotees. They are devotees, but their devotion is tinged with the desire to enjoy in this material world. వాళ్ళ భక్తులే అయితే వాళ్ళ భక్తి భౌతిక భోగం అనే దాంతో కలిసి ఉంది. So they are known as karma mishra bhaktis or devotees with fruitive desire. వీళ్ళని కర్మమిశ్ర భక్తులు అంటారు లేదా ఫలాపేక్ష ఫలాన్ని ఆశించి చేసే భక్తులు అని కూడా అనొచ్చు. And not only different human beings fall in that category, but even the demigods fall in that category. ఈ కర్మమిశ్ర భక్తులు అనే వర్గంలో కొంతమంది మానవులే కాదు దేవతలు కూడా ఆ వర్గంలోకి వస్తారు. The demigods are devotees. They are actually so advanced that sometimes the Supreme Personality of Godhead come to their rescue. The Supreme Personality of Godhead has become the brother of Indra, and the Supreme Personality of Godhead received the offerings directly from Indra. But still, Indra is a mixed devotee, is not a pure devotee. దేవతలు ఎంత గొప్ప స్థాయి వాళ్ళంటే దేవాది దేవుడే వాళ్ళకి సోదరుడుగా వచ్చాడు. సోదరుడిగా రావడమే కాదు ఇంద్రుడి నుంచి నివేదన ప్రత్యక్షంగా స్వీకరించాడు. అయినప్పటికీ వాళ్ళు కర్మమిశ్ర భక్తులుగానే పిలువబడతారు. And then there are devotees, those who do not want to enjoy the material nature, but they want liberation from their material bondage. తర్వాత ఇంకొక రకం భక్తులు ఉన్నారు భౌతిక భోగం ఆశించరు అయితే భౌతిక బంధం నుంచి బయటపడాలని కోరుకుంటారు. So although they are devotees, but since they have this desire to become liberated, they are not considered to be pure devotees. ఎవరైతే భౌతిక భోగం ఆశించలేదు భౌతిక బంధాల నుంచి బయటపడాలని కోరుకుంటున్నారు వాళ్ళు కూడా భక్తులే. అయితే వాళ్ళ కోరిక అనేది ఉంది భౌతిక బంధాల నుంచి బయటపడాలని కోరిక ఉంది కాబట్టి శుద్ధ భక్తులు అని పిలవలేం వాళ్ళని. And they are known as Jnana Mishra Bhakta. వీళ్ళనే జ్ఞానమిశ్ర భక్తులు అని పిలవచ్చు. Mishra means mixed and Jnana means knowledge. So their devotion is mixed with knowledge, or their devotion is tinged with the desire for liberation. ఈ జ్ఞానమిశ్ర భక్తుల యొక్క భక్తి జ్ఞానముతో కూడి ఉంటుంది లేదా ముక్తి అనేది ఆశించి చేస్తున్న భక్తి ఇది. And a pure devotee is beyond this desire for enjoyment in the material nature and even the desire for liberation from their material bondage. శుద్ధ భక్తుడు వచ్చేసి భౌతిక భోగము భౌతిక బంధన విముక్తి అనే ఈ రెండింటికి కూడా అతీతమై ఉంటాడు.
then only one is recognized as a pure devotee. అటువంటి స్థితిలో ఉన్న వ్యక్తిని శుద్ధ భక్తుడిగా గుర్తించాలి. And when we say a Vaishnava, we mean a pure devotee who is free from the desire for enjoyment as well as liberation. కాబట్టి ఎప్పుడైతే మనం వైష్ణవ అనే పదం వాడుతున్నామో ఎటువంటి భక్తుని సూచిస్తుందంటే భౌతిక భోగము పట్ల అనురక్తి లేకుండా భౌతిక బంధం నుంచి బయటపడాలనేటువంటి కోరిక కూడా లేకుండా భక్తి చేస్తారో వాళ్ళని సూచిస్తుంది వైష్ణవ. In this way, the definition of pure devotion has been given by Srila Rupa Goswami in the Nectar of Devotion as Anya Vilasita Sunyam Jnana Karmad Anabritam Anukullena Krishnanushilanam Bhakti Uttama. Uttam Bhakti, a pure devotion, is Anna Abhilashita Shunnam. విధంగా శుద్ధ భక్తి లేదా ఉత్తమ భక్తి యొక్క నిర్వచనం శ్రీల రూపగోస్వామి భక్తి రసామృతంలో ఇచ్చారు. అన్యాభిలాషిత శూన్యం అనేటువంటి శ్లోకంలో అన్యాభిలాషిత శూన్యం. Abhilash means desire, Anna means other. When one is free from all other desires besides serving Krishna, they don't have any other desire. They are even Jnana Karmad Anabritam. So as we mentioned, Jnana Mishra Bhakta and Karma Mishra Bhakta. So they do not have the desire for Jnana and Karma. Jnana Karmad Anabritam. Abrita means covered and Anabrita means uncovered. So they are not covered with their desire. Their devotion is not tinged or covered with the desire for enjoying this material nature or even to attain liberation from this material bondage. ఇక్కడ అన్య అభిలాష, అభిలాష అంటే కోరిక, అన్య అభిలాష అంటే కృష్ణుని సంతృప్తి తప్ప వేరేది, దీన్ని అన్యాభిలాష అంటారు. అయితే ఇక్కడ ఏం చెప్పారు? అన్యాభిలాషిత శూన్యం, కృష్ణ సంతృప్తి తప్ప వేరే కోరికలు ఏమీ ఉండవు. ఇది అన్యాభిలాషిత శూన్యం. తర్వాత జ్ఞాన కర్మాది అనావృతం. జ్ఞాన కర్మ ఇదివరకే చెప్పుకున్నాం మనం. ముక్తి పొందాలని జ్ఞానమిశ్ర భక్తుడు ప్రయత్నం చేస్తాడు, కర్మమిశ్ర భక్తుడు భోగించాలని ప్రయత్నం చేస్తాడు. ఇక్కడ జ్ఞాన కర్మ అది అనావృతం. ఈ రెండు ఆవృతం అంటే కప్పబడి ఉండడం, వాటితో కప్పబడిపోయి ఉండడం. అయితే ఇక్కడ శుద్ధ భక్తి ఉత్తమ భక్తి ఏంటి? ముక్తి కానీ భౌతిక భోగం కానీ వీటి వంటి యొక్క ప్రస్తావన లేశమాత్రం కూడా ఉండదు. జ్ఞాన కర్మాద్ అనావృతం అనుకుల్లేన కృష్ణానుశీలనం. అనుకుల్లేన కృష్ణానుశీలనం. So they just accept whatever is favorable to Krishna consciousness. తర్వాత అనుకూల్యన కృష్ణానుశీలనం. కృష్ణ భక్తి భావనకు, కృష్ణ చైతన్యానికి ఏవేవి అనుకూలమో అవి మాత్రమే స్వీకరిస్తారు. The meaning of anukullena. Anukul means favorable, and anukullena means whatever is favorable to service to Krishna. They simply accept that, and that is their position. They do not have any other desire besides serving Krishna. They don't even care for material enjoyment, nor do they care for liberation from the material bondage. And they are situated in, they are completely free from the desire for enjoyment or liberation, and they are simply concerned about their loving service to Krishna. And that is the identity of a pure devotee. కాబట్టి ఇక్కడ శుద్ధ భక్తుడి లక్షణం ఇది. ఆయనకి ముక్తి పొందాలని కానీ భోగించాలని కానీ ఇతర వేరే కోరికలు ఏవి ఉండవు. కేవలం కృష్ణుడి సంతృప్తి పరచడం కోసం ప్రేమతో సేవలో నిమగ్నమై ఉంటాడు. ఆ కృష్ణుడికి ప్రేమతో సేవ చేసేదానికి ఏవైతే అనుకూలమో అటువంటి వాటినే కలిగి ఉంటాడు, అవే స్వీకరిస్తాడు.
Now, when we see the pure devotees in Srimad Bhagavatam, there are many wonderful examples of pure devotees. Like Prahlad Maharaj is a wonderful example of pure devotee. Dhruva Maharaj, in the beginning, he was actually mixed with the material desire. He was a Mishra Bhakta in the beginning, but then he became a pure devotee. భాగవతంలో ఈ శుద్ధ భక్తుల ఉదాహరణలు కోకొల్లలుగా ఉన్నాయి. ఉదాహరణకి ప్రహ్లాద్ మహారాజు, తర్వాత ధ్రువ మహారాజు ఆరంభంలో మిశ్ర భక్తుడిగా ఉన్నాడు, తర్వాత శుద్ధ భక్తుడు అయ్యాడు ఆయన. But when I think of the perfect, one most wonderful example of a pure devotee, I think of Vritrasura. అయితే ఈ విధంగా విశేషమైనటువంటి శుద్ధ భక్తుడి గురించి ఆలోచిస్తే నా మనసుకు వచ్చేది ఎవరంటే వృత్రాసుర. Like Vritrasura, apparently he's a demon. వృత్రాసుర పైకి చూస్తే అసురుడు, demon, but actually he is the most wonderful example of a pure devotee. అయితే వాస్తవంగా చూస్తే ఆయన శుద్ధ భక్తులకు అత్యున్నతమైన ఉదాహరణ. Now let us consider Vritrasura's life. In the previous life, Vritrasura was Chitraketu, a king, very attached, naturally very attached. He had many queens, and naturally he was living in great opulence, but he didn't have any son. ఈ వృత్రాసురుడి గత జీవితం పరిశీలనగా చూస్తే ఆయన చిత్రకేతు మహారాజు చాలా భౌతిక బంధం కలవాడు, అనేక మంది భార్యలు ఉన్నారు, చాలా అయితే అతనికి సంతానం లేదు, బంధాలు చాలా ఉన్నాయి. For he was very much heartbroken. Although he సంతానలేమి వల్ల చాలా చింతకు లోనై ఉన్నాడు. Everything, but just because he didn't have a successor to the throne, he didn't have a son, he was very unhappy. ఆయనకి సర్వము ఉన్నప్పటికీ కూడా తనకు వారసుడు అంటూ ఒకడు జన్మించకపోవడం వల్ల చింతగా ఉన్నాడు. So we can see the state of material nature. No matter how elevated or how wonderfully situated we are, but we will never be happy. భౌతిక ప్రకృతి స్వభావం చూడొచ్చు, నువ్వు భౌతికంగా ఎంత ఉన్నత స్థితికి ఎదిగిన వాడివైనా సరే సంతోషం అయితే ఉండదు నీకు. Even though he was a king, but he was not happy. He was not only a king, he was the king of the entire earth planet. ఆయన రాజు అయినప్పటికీ సంతోషం లేదు. రాజు అంటే భూమి మొత్తం కూడా ఆయన ఆధీనంలోనే ఉంది. He had something like 1 million queens. But unfortunately, or by the arrangement of the providence, they all were barren. ఆయనకెంత మిలియన్ అంటే 10 లక్షల మంది భార్యలు. అయితే దురదృష్టం ఏంటి, ఆయనకు సంతానం కలగలేదు ఎవరి ద్వారా కూడా. So he didn't have any child. Then one day sage Angira came and inquired from him how he was. So King Chitraketu said that everything is fine, but he is very unhappy because he doesn't have a son. So Angira said, okay, I bless you that he'll get a son. I will give you a son, but that son will be the cause of your happiness as well as your intense distress. ఈ విధంగా ఉన్నప్పుడు ఒకరోజు అంగీరమ్మని రావడం జరిగింది రాజు దగ్గరికి. రాజు చెప్పాడు, అన్నీ ఉన్నాయి నాకు, కానీ ఈ విధంగా సంతానం లేదు, సంతానాలేమి వల్ల చింతగా ఉంది నాకు అని. అంగీరమ్మని, సరే నీకు వరం ఇస్తాను, ఒక పుత్రుడు కలిగే విధంగా. ఆ పుత్రుడు నీ హర్షానికి నీ శోకానికి రెండింటికి కూడా కారణం అవుతాడు. So Chitraketu thought, fine, let me first at least get a son and then we'll think about the distress. And he didn't think much about it. He thought maybe the son, like, he'll become naughty and that's why he'll cause me some distress. But అయితే చిత్రకేతు మహారాజు ఏమనుకున్నాడు, నాకు సంతానమే లేదు, కొడుకు కలిగితే తర్వాత చూడాల్సిన దుఃఖమే ఏంటి, ఈ దుఃఖం అంటే ఏంది, పిల్లలు కదా తుంటరి పనులు ఏవో చేస్తారు, కొంచెం కలత కలిగిస్తారు కదా, అంతే అనుకున్నాడు. The unfortunate thing was that the other queens became so envious that the principal queen, Kritaduti, gave birth to the son and became so dear to the king that they poisoned the son.
ఇక్కడ కృతజ్ఞతి రాణుల్లో పెద్ద రాణికి సంతానం కలగడం వల్ల మిగతా వాళ్ళకి అసూయ కలిగి ఆ బిడ్డకు విషాహారం ఇచ్చారు. And the son died. ఆ పుత్రుడు So మరణించాడు. the king was completely heartbroken, started to cry. And at that time, Narad Muni came along with Angira. ఆ పుత్రుడు మరణించాడు. రాజు హృదయం బద్దలైపోయింది, చింతాగ్రస్తుడైపోయినాడు. ఆ సమయంలో నారదముని అంగిరముని ఇద్దరు వచ్చారు అక్కడికి. And Narad Muni gave him the advice. నారదముని సలహా ఇచ్చారు ఆయనకి. The good advice that, see, this is the state of affairs in the material nature. And you are lamenting for your son. Okay, I'll bring your son back to life. Narad Muni brought the little boy back to life. But then when నారదముని వచ్చి చిత్రకేతు మహారాజుకు సలహా ఇచ్చారు, అయ్యా ఈ భౌతిక ప్రపంచ స్వభావమే ఇలాంటిది అని. అయితే తర్వాత ఆ మృత శిశువుని తిరిగి జీవుడిని చేశారు నారదముని. My son, why did you leave your parents and go away? Then the son replied, which father and mother you are talking about? నారదముని ఏం చేశారు, ఆ మృత శిశువుని మళ్ళీ జీవుడిని చేశారు, బతికించారు మళ్ళీ. సో అప్పుడు నారదముని అడిగారు ఆ శిశువుతో, నువ్వు మీ అమ్మ నాన్నని వదిలేసి వెళ్ళావే, ఎందుకు వెళ్ళావు అంటే ఆ శిశువు ఏం చెప్పాడు నారదమునితో, మునివర్య మీరు అడుగుతున్నది ఏ జన్మలో తల్లి తండ్రి గురించి అని. I had so many lives. In some lives I was human beings, in some I was animals, and some lives I was insects and serpents and reptiles and birds. Now which father and mother from which birth you are talking about? నాకు గతంలో ఎన్నో జన్మలు ఉన్నాయి, మానవుడిగా, జంతువుగా, క్రిమి కీటకాలుగా, పాములుగా, అన్ని జన్మల్లో తల్లిదండ్రులు ఉన్నారు నాకు. ఇప్పుడు మీరు తల్లిదండ్రిని వదిలేసి వెళ్ళావు అని అడుగుతున్నారు కదా, ఏ జన్మ తల్లిదండ్రి గురించి అడుగుతున్నారు మీరు? And this way King Chitraketu got to know the futility of our material existence and the science about the transmigration of the soul. ఆ విధంగా చిత్రకేతు మహారాజుకి భౌతిక ప్రకృతి యొక్క అసలు స్వరూపం అర్థమైంది. తర్వాత జీవుడు ఎలా ఒక శరీరం నుంచి ఇంకొక శరీరాన్ని స్వీకరిస్తాడు అనేది కూడా అర్థం చేసుకున్నాడు. The soul transmigrates from one body to another. Death is simply the departure from the old body, and birth is the acceptance of a new body. మరణం అంటే పాత శరీరాన్ని వదిలేయడం, జన్మ అంటే నూతన శరీరాన్ని స్వీకరించడం. This way the spirit soul is traveling from one body to another. ఈ విధంగా ఆత్మ ఒక శరీరం నుంచి ఇంకో శరీరానికి ప్రయాణం చేస్తుంది. Grace, by Narad Muni's divine grace, King Chitraketu got to know about it. ఇదంతా కూడా భౌతిక ప్రకృతి స్వభావం నారదముని యొక్క అపారమైన కృప వల్ల చిత్రకేతు మహారాజుకు అర్థమైంది. Narad Muni gave him the mantra. తర్వాత నారదముని ఆయనకు దీక్షా మంత్రం ఇచ్చారు, Vishnu mantra. విష్ణు మంత్ర ఇచ్చారు. And King Chitraketu went to the bank of Jamuna and he started to chant the mantra. And the mantra was so powerful that King Chitraketu became very advanced and very elevated, and he became the king of the Vidyadharas on the higher planetary system. ఆ మంత్రం స్వీకరించి ఆయన మంత్రం ధ్యానం చేశారు. యమునా నది ఒడ్డున వెళ్ళి మంత్రం చాలా గొప్పది, శక్తివంతమైనది. ఆయన ఆ మంత్రం మీద ధ్యానం చేయటం వల్ల ఉన్నత లోకమై పైలోకాల్లో ఉన్నటువంటి విద్యాధర లోకానికి అధిపతి అయ్యారు. And he was traveling with his queens. ఆ ఉన్నత లోకానికి అధిపతి అయ్యారు. అక్కడ తన రాణితో కలిసి ప్రయాణం చేస్తున్నారు విశ్వంలో. And then he came across Lord Shiva in Mount Kailash. ఆ విధంగా ఆయన తన భార్యతో కలిసి ప్రయాణం చేస్తున్న క్రమంలో ఒక చోట కైలాస పర్వతం దగ్గర శివ పార్వతుల్ని చూడడం జరిగింది. And Parvati was sitting on Shiva's lap and he was surrounded by many great saintly personalities. అక్కడ దృశ్యం ఏం చూశారు చిత్రకేతు మహారాజు, పార్వతీదేవి శివుడి ఒడిలో కూర్చొని ఉంది. అక్కడే చాలామంది ఋషులు మునులు అంతా కూడా సమావేశమై ఉన్నారు.
And Chitraketu felt that this behavior of Lord Shiva was not befitting his position and in an assembly like that. So he started to address that point. చిత్రకేతు మహారాజ్ చూశారు, శివుడు ఇంత గొప్పవాడు, ఇంతమంది మునులు ఋషులు సాధువులు ఉన్నటువంటి సమావేశంలో భార్యను పార్వతీని ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు, ఇది అతని స్థాయికి తగింది కాదే అని ప్రస్తావించాడు. That a great person, exalted personality like Lord Shiva is behaving in this way. Now here we see ఆయన ఏమనుకున్నాడు, ఏంది శివుడు ఇంత గొప్ప వ్యక్తి ఇలా చేస్తున్నాడే అని. things. Chitraketu received the mantra from Narad Muni. So, to become a Vaishnava, one must receive the divine grace of another Vaishnava. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ చిత్రకేతు మహారాజు నారదముని నుంచి వైష్ణవ మంత్రం స్వీకరించాడు. ఇక్కడ వైష్ణవ కావాలి నువ్వు అంటే మరొక వైష్ణవుని యొక్క కృప తప్పకుండా ఉండాలి. That is the way one becomes a Vaishnava. Without the mercy of another Vaishnava, one cannot become a Vaishnava. మరొక వైష్ణవ యొక్క కృప లేకుండా ఎవరు వైష్ణవ కాలేరు. A Vaishnava is like a touchstone. And just by coming in contact with a Vaishnava, one becomes a Vaishnava. వైష్ణవ అంటే స్పర్శమణితో సమానం. ఆ స్పర్శమణితో ఏదైతే సంపర్కంలోకి వస్తుందో అది కూడా అదే లక్షణాలు సంతరించుకుంటుంది. అదేవిధంగా వైష్ణవ సంపర్కంలోకి వచ్చిన ఏ వ్యక్తి అయినా కూడా వైష్ణవుడు అవుతాడు. Now we can see, like, although today here we all are assembled from different parts of the world, we all have come from different parts of the world, and we actually, many of us or most of us did not really have any possibility of becoming a Vaishnava. ప్రస్తుతం మనం ఇంతమంది సమావేశమై ఉన్నాము, ప్రపంచ దేశాల్లో అనేక దేశాల నుంచి వచ్చిన వాళ్ళం. ఇక్కడ ఉన్నటువంటి చాలామందికి వాస్తవంగా వైష్ణవ అయ్యేటువంటి అవకాశమే లేదు. But how did we become Vaishnava? మరి వైష్ణవ ఎలా అయ్యాం? We got the opportunity to become Vaishnavas. లేదు, వైష్ణవ కావడానికి అవకాశం అయినా సరే ఎలా పొందగలిగాం? How? ఎలా? By the divine grace of Srila Prabhupada. శ్రీల ప్రభుపాద యొక్క కృప. So Prabhupada went and spread Krishna consciousness all over the world, and as a result of that, we got the chance to become Vaishnavas. And then Prabhupada's devotees went around the world and started to preach, and by coming in contact with them, we are becoming Vaishnavas. శ్రీల ప్రభుపాద ఎంతో కరుణతో ప్రపంచవ్యాప్తంగా ఈ కృష్ణ భక్తిని ప్రచారం చేశారు. ఆ విధంగా వైష్ణవులు తయారు చేశారు. ఆ వైష్ణవులు ప్రపంచంలో నలుమూలలకు వెళ్ళి ప్రచారం చేశారు. అటువంటి వైష్ణవుల సంపర్కంలోకి రావడం వల్ల మనలాంటి వాళ్ళకి వైష్ణవులుగా మారే అవకాశం లభించింది. So this is the first point that I wanted to make, that it is by the divine grace of a Vaishnava that one becomes a Vaishnava. కాబట్టి నేను చెప్పదలుచుకున్న మొట్టమొదటి అంశం ఏంటంటే, ఒక వైష్ణవుడి కరుణ ఉంటే తప్ప ఇంకొకరు వైష్ణవ కాలేరు. Chitraketu, by coming in contact with Narad Muni, became a Vaishnava. చిత్రకేతు మహారాజు చూడండి, నారదముని సంపర్కంలోకి రావడం వల్ల వైష్ణవగా మారారు. But after becoming a Vaishnava, one has to be very, very careful. వైష్ణవ అయిన తర్వాత అత్యంత సావధానంగా ఉండాలి. About committing Vaishnava aparadha. దేని పట్ల వైష్ణవ అపరాధం జరగకుండా అత్యంత జాగ్రత్తగా ఉండాలి. Should be very careful not to offend other Vaishnavas. ఇతర వైష్ణవులకి అపరాధం చేయకుండా జాగ్రత్తగా ఉండాలి. And unfortunately, Chitraketu made that mistake. దుర్భాగ్యం ఏంటంటే ఇక్కడ చిత్రకేతు మహారాజు ఆ అపరాధం చేశాడు. He judged Lord Shiva and a more advanced Vaishnava than him, and as a result of that, he committed a great Vaishnava aparadha. చిత్రకేతు మహారాజు తనకంటే కూడా ఉన్నతి సాధించిన వైష్ణవ అయినటువంటి శివుడి గురించి కొంచెం తక్కువగా ఆలోచించడం, అంటే ఒక ఇలా చేశాడే శివుడు అనేసి ఒక ఆలోచన చేశాడు, దానివల్ల అపరాధం చేశాడు. Although Lord Shiva was silent and all the great exalted personalities assembled there were silent like Lord Shiva, but Parvati could not tolerate that offense to Lord Shiva.
ఈ విధంగా శివుడికి చిత్రకేతు మహారాజ్ చేసిన అపరాధం పట్ల శివుడు మౌనం వహించారు. అక్కడ ఉన్నటువంటి ఋషులు సాధువులు అందరూ కూడా మౌనం వహించారు. కానీ పార్వతి మౌనం వహించలేకపోయింది ఆ అపరాధం చూసి. So Parvati cursed King Chitraketu. పార్వతి చిత్రకేతు మహారాజు శాపం He would పెట్టింది. become a demon. ఏమని, నువ్వు అసురుడు అయిపోగాక అని. Now, it has been mentioned in Srimad Bhagavatam that actually Chitraketu's position was even higher than Parvati's. And Chitraketu was able to curse Parvati, counter-curse Parvati. But Chitraketu didn't do that. So this is another quality of a Vaishnava. ఇక్కడ భాగవతంలో చెప్పబడింది, పార్వతి కంటే కూడా ఉన్నత స్థాయిలో ఉన్న చిత్రకేతు మహారాజు పార్వతి పెట్టిన శాపానికి విరుగుడు శాపం కూడా ఆయన ప్రతిశాపం ఇవ్వగలడు. కానీ ఆయన చర్య తీసుకోలేదు. A Vaishnava does not become offended so easily. Like Lord Shiva didn't become offended. The quality of a Vaishnava. Similarly, Chitraketu also didn't become offended when Parvati cursed him. వైష్ణవ ఒకనొక లక్షణం చూడొచ్చు, అతను తన పట్ల ఏదైనా ఎవరైనా చేసినా కూడా దాన్ని అపరాధంగా స్వీకరించాడు. ఇక్కడ శివుడు దాన్ని అపరాధంగా స్వీకరించలేదు. చిత్రకేతు మహారాజు కూడా పార్వతీదేవి శాపం పెడితే దాన్ని అపరాధంగా స్వీకరించలేదు. And he could have countercast Parvati, but he didn't do that. He just accepted the curse. పార్వతికి ప్రతిశాపం ఇవ్వగలిగే శక్తి ఉంది చిత్రకేతు మహారాజుకి, కానీ మౌనంగా అంగీకరించాడు, He left the place. And వెళ్ళిపోయాడు. probably after being cursed, he repented that, oh, I made a mistake. Therefore, silently he left the place. పార్వతి శాపం పెట్టిన తర్వాత ఆయన మౌనంగా ఆ స్థలం వదిలి వెళ్ళిపోయాడు. దీని నుంచి ఏమర్థం అవుతుందంటే, పార్వతి శాపం పెట్టిన తర్వాత ఆయన కొంచెం పశ్చాత్తాపం చెందినట్టున్నాడు. అయ్యో నేను పొరపాటు చేశాను, నేను తప్పు చేశాను అని. అందు గురించి మౌనంగా వెళ్ళిపోయాడు. So in this way we are seeing so many wonderful examples of the behavior of a Vaishnava through the character of Chitraketu. ఈ విధంగా చిత్రకేతు మహారాజు యొక్క గుణాలని మన పరిశీలనగా చూస్తే వైష్ణవులు ఎలా ఉంటారో అర్థమవుతుంది. And then he becomes a demon due to the curse of Parvati. పార్వతి యొక్క శాపం కారణంగా అయిన తర్వాత అసురుడయ్యాడు. And but although he became a demon, he was extremely powerful. He was more powerful than the demigod. ఆయన అసురుడైనప్పటికీ కూడా దేవతల కంటే కూడా శక్తివంతుడయ్యాడు. Because he was a devotee. So devotee's position is higher than the demigod. ఎందుకు ఆయన అసురుడైనప్పటికీ దేవతల కంటే ఎక్కువ శక్తిని పొందుతున్నాడు అంటే భక్తుడు కాబట్టి. భక్తులు దేవతల కంటే ఉన్నత స్థితిలో ఉంటారు. And he defeated all the demigods. King Indra was thrown out of heavenly planet. He occupied వృత్రాసుర దేవతలను ఓడించాడు. ఇంద్రుణ్ణి తన స్థానం నుంచి భ్రష్టుని చేశాడు. heavenly planet, and he took over స్వర్గలోకాన్ని ఆక్రమించాడు. and the three planetary systems, upper, middle and lower planetary system. ముల్లోకాలను చేజిక్కించుకున్నాడు. But being distressed and losing his kingdom, Indra became so distressed that he was thinking of regaining his kingdom, how he could regain his kingdom. And then finally ఇంద్రుడు చాలా పశ్చాత్తాపం చెందుతున్నాడు, తిరిగి తన రాజ్యాన్ని ఎలా పొందాలి అని. he was advised the only way Vritra could be killed is by creating the thunder with the bones of sage Dadhichi. ఆ విధంగా చింతాగ్రస్తుడైన ఇంద్రుడికి సూచన సలహా ఇవ్వబడింది ఏంటంటే, దద్దీచి ముని యొక్క ఎముకల ద్వారా చేసే వజ్రాయుధం ద్వారానే చిత్రకేతు ఇది వృత్రాసుర మరణిస్తాడు అని. Here we see another wonderful character. So when Indra along with other demigods approached Dadhichi and asked for his bones, Dadhichi said, fine, take it. ఇక్కడ మరొక అద్భుతమైనటువంటి గుణాలు గల వ్యక్తిని చూడొచ్చు మనం. దదీచి ముని, ఇంద్రుడు తన పరివారంతో దేవతాగణంతో కలిసి వెళ్ళి మీ ఎముకలు కావాలి అంటే, ఎముకలు కావాలి, సరే తీసుకోండి. Because what's the use of this body which is going to die at some point or other?
So if this body can be of some use, why not? So he gave his body. కాబట్టి దధీచమని ఏమన్నారు, ఈ శరీరం ఏదో ఒక రోజు కుప్పకూలిపోయేదే, ఏదో ఒక రోజు పడిపోయేటువంటి ఈ శరీరము ఎవరికైనా కొంచెం ఉపయోగపడుతుందంటే ఎందుకు ఉపయోగించకూడదు దాన్ని అనేసి శరీరం వాళ్ళకి అప్పజెప్పేశాడు. And with that body, with the bones of the sage Dadichi, the thunder was made. ఆ దధీచి యొక్క ఎముకల ద్వారానే వజ్రాయుధం తయారు చేయబడింది. And then Indra got into a war with Vritra. ఆ వజ్రాయుధం చేపట్టి వృత్రాసురునితో యుద్ధానికి దిగాడు ఇంద్రుడు. When they got into the battle, the Vritra and his soldiers were fighting so valiantly, they were so powerful that all the the demigods started their onslaught so powerfully that Vritra's soldiers started to run away. యుద్ధము మొదలైంది. దేవతలు అతి భీకరంగా పోరాటం చేస్తున్నారు. ఈ పోరాటంలో వృత్రాసురుని యొక్క సైన్యం భీతిల్లి పారిపోతున్నారు. Vritra was alone in the field and he was fighting. చివరికి వృత్ర ఆయన ఒంటరిగా మిగిలిపోయాడు. ఆయన పోరాటం వదలలేదు. He was fighting, and after great difficulty, with thunder, Indra finally killed Vritra. చాలా అతి కష్టం మీద ఇంద్రుడు తన వజ్రాయుధం ఉపయోగించి వృత్రాసురుని సంహరించాడు. But we can see when Vritra was fighting, although he was alone in the battlefield, he was so Krishna conscious. వృత్రాసుర ఒంటరిగా పోరాటం చేస్తున్నారు యుద్ధ మైదానంలో, అయినప్పటికీ ఆయన చైతన్యం పూర్తిగా కృష్ణ చైతన్యంతో నిండిపోయింది. I request you all to read this chapter from Srimad Bhagavatam. సో నేను మీ అందరినీ విన్నవించుకునేది శ్రీమద్ భాగవతంలో ఉన్నటువంటి ఈ అధ్యాయాన్ని దయచేసి చదవండి. Such a wonderful example of what pure devotee's character is like. శుద్ధ భక్తుల యొక్క గుణాలు లక్షణాలు ఎలా ఉంటాయి అనే దానికి చాలా ఉత్తమమైనటువంటి ఉదాహరణ ఈ అధ్యాయం. We learn such wonderful lessons from this incident of King Chitraketu and Vritrasura. ఈ చిత్రకేతు వృత్రాసుర అనే ఆయన ఈ జీవితం నుంచి మనం చాలా అద్భుతమైన పాఠాలు నేర్చుకోవచ్చు. Vritra is fighting even when he is dying. His mind is completely absorbed in Krishna, the Supreme Personality of God. వృత్రాసుర అంత్య సమయంలో ఈ చనిపోతున్న సమయంలో కూడా పూర్తి కృష్ణ చైతన్యంతో నిండి ఉన్నాడు. He is a demon. ఆయన పైకి అసురుడు. Now this is the sign of a pure devotee. Sarvapadhi binirmuktam tat paratvena nirmalam rishikena rishikesha shevanam bhukti vichara. And pure devotee Sarvapadhi binirmuktam. He is free from all designation. A pure devotee's attitude is that even if I have to become a demon, I will still remain a devotee. I'll still not deviate from the lotus feet of Krishna. శుద్ధ భక్తుల లక్షణం సర్వోపాధి వినిర్ముక్తం. వాళ్ళు ఏ స్థితిలో ఉన్నా కూడా ఆ స్థితి తమది అని గుర్తించుకోరు వాళ్ళు. ఇలా ఉంటుంది శుద్ధ భక్తుడి ఆలోచన. నేను అసురుడిని అయినప్పటికీ పర్వాలేదు, కృష్ణుడి పాదపద్మాలు మాత్రం వదిలిపెట్టాను. Even if I am cursed, even if I have to come back as a demon, I don't mind. But all I want is to be absorbed in the thoughts of the lotus feet of the Lord. నేను అసురుణ్ణి అవ్వడానికి అయినా కూడా సిద్ధమే, అయితే భగవంతుడి యొక్క పాదపద్మాలను మాత్రం వదిలిపెట్టకుండా ఉండాలి నేను. Sometimes pure devotees take birth in some unholy wombs. For example, Bharat Maharaj took birth as a deer. కొన్నిసార్లు శుద్ధ భక్తులు దిగజారినటువంటి గర్భంలో జన్మ తీసుకోవాల్సి వస్తుంది. ఉదాహరణకి భరత మహారాజు జింక గర్భం నుంచి జన్మ తీసుకున్నాడు. But even when he was a deer, he was a pure devotee. His heart was completely absorbed in Krishna consciousness.
ఆయన జింకగా ఉన్నప్పటికీ కూడా ఆయన హృదయం మాత్రం పూర్తిగా కృష్ణ చైతన్యం పట్ల ఆకర్షితమై నిండిపోయి ఉంది. And then in his next life he became Jar Bharat. తర్వాత జన్మలో ఆయన జడభరితుడిగా వచ్చాడు. So this is the symptom of a pure devotee. We don't care whatever is going to happen to us, but all we care about is that we never forget the lotus feet of Krishna. ఇది శుద్ధ భక్తులుగా మనకి ఇటువంటి భావన ఉండాలి. మనకు ఏది సంభవించినా పర్వాలేదు, ఎలాంటి జన్మ వచ్చినా పర్వాలేదు, ఒక్కటే కృష్ణుడి యొక్క పాద పద్మాలు మర్చిపోకుండా ఉండాలి. Mama Janmani Janmanishwari Bhavatad Bhakti Bhakti. Chaitanya Mahaprabhu is praying in Shikshashtakam. My Lord, I don't mind taking birth again and again in this world, but all I pray is for devotional service to your lotus feet, birth after birth. ఇది శ్రీ చైతన్య మహాప్రభు మనకు నేర్పిస్తున్నది కూడా. మమ జన్మని జన్మనీశ్వరి. స్వామి, నేను ఎన్ని జన్మలు తీసుకోవడానికైనా సిద్ధమే, అయితే జన్మ జన్మలకు నీ పాద పద్మముల పట్ల ఉన్న భక్తి, నాకు ఉన్నటువంటి భక్తి కొనసాగాలి. So that is pure devotion. ఇది శుద్ధ భక్తి. So pure devotion is what we desire. Pure devotion is what this International Society for Krishna Consciousness is distributing throughout the world. And కాబట్టి శుద్ధ భక్తిని ఈ ఇస్కాన్ ప్రపంచవ్యాప్తంగా వితరణ చేస్తుంది. we are not going to settle for anything less. ఈ శుద్ధ భక్తికి ఏ కొంచెం తక్కువది ఇచ్చిన మనము దాన్ని స్వీకరించబోము. That is our resolution. Thank you all very much. ఇది ఇస్కాన్ భక్తుల తీర్మానం. శుద్ధ భక్తికి ఏ కొంచెం లోటున్నా అది స్వీకరించారు. So it's already 10 minutes to 5. I don't know whether we have any time for questions. And when is the next class? Above Parvati. Yes, that above Parvati. Yes, that is the position of a pure devotee. You see, where is Parvati's position? Between the spiritual sky and the material nature. ఇప్పుడు మీరు చెప్పారు కదా పార్వతి కంటే ఉన్నత స్థితి ఈ చిత్రకేతు మహారాజు అని. అవును, భక్తుడి యొక్క స్థితి అలానే ఉంటుంది. సరే, ఇక్కడ చూడండి, పార్వతి స్థితి ఏంటి? ఆధ్యాత్మికం కంటే కింద, భౌతికం కంటే పైన. Right. Where is the pure devotee situation? In the spiritual sky. శుద్ధ భక్తుడి స్థాయి ఆధ్యాత్మిక ప్రపంచం. So that's why a pure devotee is even higher than Parvati. కాబట్టి శుద్ధ భక్తుడు పార్వతీదేవి కంటే కూడా గొప్పవాడు. Therefore he could curse Parvati, but he did not. కాబట్టి ఆయనకు పార్వతిని శాపించగల శక్తి ఉన్నింది, కానీ శాపం పెట్టలేదు. Yes. But they're positive in Gyanamishra Bhaktas, not really. Gyanamishra Bhaktas are impersonalists, but they're positive impersonalists. There are two types of impersonalists. జ్ఞానమిశ్ర భక్తులు సాధారణంగా నిరాకారవాదులు. నిరాకారవాదుల్లో కూడా రెండు రకాలు ఉంటారు. One is a negative impersonalist and the other is a positive impersonalist. The Mayavadis are negative impersonalists, right? And Brahmavadis are positive impersonalists. ఇక్కడ నిరాకారవాదుల్లో కూడా రెండు రకాలు, ఒకటి పాజిటివ్, ఒకటి నెగిటివ్. అంటే అనుకూల, ప్రతికూల. ప్రతికూల వచ్చేసి మాయావాది, అనుకూల వచ్చేసి బ్రహ్మవాది. ఇది ఇరువురు కూడా నిరాకారవాదులే. Brahmavadi can become a devotee. బ్రహ్మవాదికి భక్తుడి అవకాశం ఉంది. Mayavadi never becomes a devotee. మాయావాదికి అవకాశమే లేదు భక్తుడు He అవ్వడానికి. gives it up completely. Like you see, from Brahmavad, from that impersonalism, they can come to personalism. Right?
ఈ బ్రహ్మవాదులు వచ్చేసి నిరాకారం నుంచి ఆకార తత్వాన్ని అర్థం చేసుకునే స్థాయికి ఎదగలరు, ఎదిగే అవకాశం ఉంది. Mayavadi, he'll have to just only receive the mercy of a Vaishnava. No. మాయావాది విషయానికి వస్తే ఆయనకు వైష్ణవుడి కృప ఉంటే తప్ప ఆయనకు మార్గం లేదు. Yes, Falguni. Maybe one mic can be given to the questionnaire so that they are also recorded. Okay. Yeah, our philosophy is the highest, movement is the highest. But a lot of times we may become popular with that mentality. So how to understand, okay, Krishna consciousness, the highest philosophy, but at the same time we may not. Yes, because of the ఇక్కడ ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు మన గౌడీ వైష్ణవ తత్వమే అత్యున్నతమైందని చెప్తున్నారు కదా, ఇది మాదే గొప్పదని చెప్పేసి అహంకారం వచ్చే అవకాశం ఉంటుంది కదా, మరి దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అహంకారానికి లోను కాకుండా ఎలా ఉండాలి? ఉన్నతమైందని ఒకవైపు తెలుస్తుంది, ఇంకొక వైపు నాది ఎక్కువ అని అది ఉండకూడదు కదా అని. His position is humble. వైష్ణవుడు అంటేనే వినయం. A devotee doesn't become puffed up. భక్తుడు ఎప్పుడు పొంగిపోడు. As a matter of fact, just as a rich man doesn't go to the marketplace and announce how rich he is, but everybody can recognize that he is a rich man, and he himself knows how much money he has in the bank. Right? ఉదాహరణకు చూడండి, మంచి కోటీశ్వరుడు ఉన్నాడు, బజార్లోకి వెళ్ళి నేను కోటీశ్వరుడిని చూడండి అని ప్రకటించుకోడు ఎక్కడ. ఆయన ప్రకటించకున్నా కూడా ప్రజలకు తెలుస్తుంది ఇతను సంపన్నుడు అని. అతనికి తెలుసు తన దగ్గర ఎంత సంపద ఉందో. So our position is not to recognize that we are the highest philosophy, we have the highest spiritual standard, and become puffed up. Our position is actually to recognize our highest position by taking the account, by recognizing how much money we have in the bank. కాబట్టి మన పరిస్థితి ఏంటి? మా తత్వం చాలా గొప్పది కాబట్టి మేము గొప్ప అటువంటి భావన ఉండకూడదు. మనది ఎలా ఉండాలంటే, మన బ్యాంక్ అకౌంట్లో ఎంత ధనం ఉందో, మనది ఎంత ఉందో చూసుకోవాలి, మనది మనం లెక్కించుకోవాలి. And do with it. Is that clear, Falguni? Yeah. Okay. Yeah, counter question, yeah. Like, appreciate others. Yes, just Others with belief, or how we can appreciate their approach to that. yes, just like you see a very rich man, when he sees others, he doesn't scorn them or he doesn't look down upon them because they're poorer than him. But he knows that that's their position and he respects their position and he recognizes his position, right? So when we recognize that the other branches, other religious groups are below us or inferior to us, it's not that we look down upon them or despise them, but we expect that someday they will come up to our standard. ఇప్పుడు ఇతర ధర్మాలు ఏవైతే ఇవన్నీ తక్కువ తరగతి చెందిన ధర్మాలు ఉన్నాయి కదా, వాటిని చూసినప్పుడు అవి తక్కువ అనేటువంటి భావన రాకుండా ఎలా ఉండాలంటే, వాస్తవంగా ఉన్నతమైనటువంటి సంపన్నుడు ఏం చేస్తాడు, తనకన్నా తక్కువ స్థితిలో ఉన్నటువంటి వాళ్ళని చూసి వీళ్ళు తక్కువ అనేటువంటి ఏహ్యభావం అటువంటిది కలిగి ఉండడు. తన వరకు తను సంతృప్తిగా ఉంటాడు. అదేవిధంగా ఈ వైష్ణవ ధర్మం ఇది ఉన్నతమైన తత్వము, ఇతరులవి తక్కువ తరగతి అయినప్పటికీ కూడా వాళ్ళ పట్ల తక్కువ అంటే వాళ్ళను ఏవగించుకోవడం అంటే తక్కువ అని చూడడం అటువంటిది ఉండదు. కానీ ఎలా ఉంటుంది, అతనికి ఏదో ఒకరోజు వీళ్ళు కూడా ఉన్నతమైన స్థాయికి రావాలి, వస్తారు అని అటువంటి భావన ఉంటుంది వాళ్ళని చూస్తే. And that's why we go out and preach to them, to uplift them to that. కాబట్టి మనం బయటకు వెళ్ళి ప్రచారం చేస్తున్నాం వాళ్ళను కూడా ఉన్నతమైన స్థాయికి తీసుకురావడానికి, To our level. మన స్థాయికి And తీసుకురావడానికి. about the mood of a Vaishnava is something like a tree that is filled with fruits. వైష్ణవుడి భావనకు ఉదాహరణ నిండా పండ్లున్న చెట్టుతో పోల్చారు. It's an example is given that a tree that is full with fruits, it doesn't stand up high, it bends down. పండ్లతో నిండుగా ఉన్నటువంటి చెట్టు నీలుకొని ఉండదు, వంగిపోయి ఉంటుంది. With the burden of with the weight of the fruits.
So similarly with the weight ఆ పండ్ల యొక్క భారానికి అది వంగిపోయి ఉంటుంది, నీళ్ళుకొని ఉండదు. of our wealth, we bow down, we become humble, we become more humble, not that we become arrogant. కాబట్టి వైష్ణవులు కూడా అంతే, అత్యున్నతమైనటువంటి వైష్ణవ ఈ స్థితిలో ఉన్నారు అని చెప్పి నీళ్ళుకొని ఉండరు. ఆ వైష్ణవత్వాన్ని, గొప్ప వైష్ణవత్వం ఉంది కాబట్టి తల చాలా వంచుకొని ఉంటారు. A person who is vain, he is arrogant. Right? ఎవరైతే ఏమీ లేకుండా ప్రదర్శన నామమాత్రంగా ప్రదర్శిస్తుంటాడో అతను నీళ్ళుకొని ఉంటాడు. Who is really rich, he automatically becomes humble. నిజంగా సంపద ఉన్నవాడు అయితే చాలా వినయంగా ఉంటాడు. Yes. Vaishnava is, yes. You see, that's true. When Vaishnava is blasphemed, then that injunctions has been given, right? But here we have to understand that this situation is little different, because what Chitraketu pointed out, there is some fact to that. There is some truth behind his statements. That in an assembly like that, one should not behave in that. Like there is some point. Okay, the other sages also recognized Chitraketu's position because they can recognize who is who. So they could also see that Chitraketu is an exalted devotee himself. So when one devotee is criticizing another devotee, the injunction of the scripture is you don't become a party to either of them, just you take a neutral position, right? Because don't side with when two Vaishnavas fight, don't side with anyone, right? Because you do not know what's actually happening. ఇక్కడ ఏం వైష్ణవ నింద వినకూడదు అంటారు కదా, మరి అక్కడ ఋషులు సాధువులు కూర్చొని ఉన్నారు, వాళ్ళు చిత్రకేతు మహారాజు ఈ విధంగా అనుకోవడం శివుడిని గురించి విన్నారు కదా అంటే ఇక్కడ వైష్ణవ నింద అంటే ఇక్కడ చూడొచ్చు, ఈయన కూడా వైష్ణవుడే, ఆయన వైష్ణవుడే, ఇద్దరు వైష్ణవులే. కాబట్టి ఇక్కడ ఋషులు వాళ్ళు గమనించారు, ఈయన వైష్ణవుడే ఆయన వైష్ణవుడే, ఇద్దరు వైష్ణవులే, ఇద్దరు వైష్ణవుల మధ్య ఏదైనా విభేదాలు ఏదైనా జరిగినప్పుడు మనం చేయబెట్టడం మంచిది కాదని దూరంగా ఉన్నారు. ఆ విధంగా ఉండాల్సి ఉంటుంది ఇద్దరు వైష్ణవుల మధ్య ఏదైనా తగాదా జరుగుతున్నప్పుడు. Yes. Yeah. Yes, those who have accepted Sri Chaitanya Mahaprabhu's teachings in their hearts and have dedicated their lives according to that teaching will not settle for anything less than Golok Vrindavan or Golok Navadvip. You see, like, it's not శ్రీ చైతన్య మహాప్రభు యొక్క బోధనలు తత్వాన్ని హృదయంలోకి స్వీకరించి ఎవరైతే అనుసరిస్తున్నారో వాళ్ళు గోలోకం తప్ప ఇక ఏ ఉన్నతమైన స్థానం ఇచ్చినా కూడా రాజీ పడరు, దాన్ని స్వీకరించలేరు. Anybody who joins ISKCON is going to go back to Godhead, right? Maybe someday they will. But we are seeing that, what to speak of going back to Godhead? So many devotees are even leaving the movement. So the choice is up to the individual. But those individuals who will stick to the lotus feet of Sri Chaitanya, they will go back to Golok Vrindavan. శ్రీ చైతన్య మహాప్రభు యొక్క పాదపద్మాలను అంటిపెట్టుకొని ఎవరైతే ఉంటారో జీవితాంతం అటువంటి వాళ్ళు గోలోకం వెళ్తారు తప్పకుండా. The moment until they go back to Golok Vrindavan, they will not be satisfied. Even in Vaikuntha they won't be satisfied. Even in Ayodhya they won't be satisfied. Even in Dwarka they won't be satisfied. Until they go to Golok Vrindavan, their heart will not be satisfied. అయితే మహాప్రభును వదిలిపెట్టకుండా ఎవరైతే అనుసరిస్తూ ఉంటారో అటువంటి వాళ్ళు
ఏదో ఒకరోజు భగదాం చేరుతారు గోలోకం. వాళ్ళు అటు మహాప్రభుని అనుసరిస్తున్న వాళ్ళు వైకుంఠంలోనూ నిలబడలేరు. అంతెందుకు అయోధ్యలో కూడా ఉండలేరు వాళ్ళు, చివరికి ద్వారకలోనూ ఉండలేరు. ఖచ్చితంగా వాళ్ళు గోలోకం వెళ్తేనే సంతృప్తి చెందుతారు. So I think I'll stop now. Thank you all very much. So we'll see you all again tomorrow. Hare Krishna. All glories to Srila Prabhupada. శిల ప్రభుపాదకి Namo Om Vishnu Padaya. శిల భక్తిచార్య మహారాజుకి జయ. హరే కృష్ణ. I see that many of you were not here yesterday, so I'll briefly describe about what we discussed yesterday, because it is quite important, because yesterday we discussed the foundation of our movement. సో ఇక్కడ ఈరోజు మీరు చాలామంది ఈరోజు ఉన్న వాళ్ళలో నిన్న లేరు, చాలామంది నిన్న ప్రస్తావించింది చాలా ముఖ్యమైన అంశాలు కాబట్టి కొంచెం సంక్షిప్తంగా చెప్తాను వాటి గురించి. Our heritage. వారసత్వం గురించి. Yesterday we considered that Vaishnavism is not actually new movement. సో నిన్న చర్చించిన వాటిల్లో ఒకటి ఏంటంటే ఈ వైష్ణవ అనేటువంటిది ఈ కొత్త ఉద్యమం కాదు, ఇది It is actually the eternal movement. అడుగు. It is an eternal, it's existing eternally, because in this, even in this world, Vaishnavism actually started when Krishna imparted the knowledge to Brahma. ఈ వైష్ణవ విధానం, వైష్ణవ మతం అనేది మతం కాదు, ఈ వైష్ణవ అనేది శాశ్వతమైంది, ఎప్పటికీ ఉండేదే. ఈ భౌతిక ప్రపంచంలో కూడా మొట్టమొదటి జీవుడితో మొదలైంది అది. So we can see right from the beginning of creation, Vaishnavism actually existed. And we can even go సో back. దీని నుంచి ఏమర్థమవుతుంది, సృష్టి ఆరంభం నుంచే ఈ వైష్ణవ అనేటువంటిది ఉంది, వైష్ణవ విధానం. In the spiritual sky, every living entity is actually Vaishnava. A living entity ఇంకా కొంచెం వెనుకకు వెళ్తే ఆధ్యాత్మిక ప్రపంచంలో ప్రతి జీవుడు కూడా వైష్ణవుడే. in his constitutional position is a Vaishnava. ప్రతి జీవుడు తన సహజ స్థితిలో వైష్ణవుడే. Only when a living entity becomes conditioned, he ceases to be a Vaishnava. జీవుడు బద్ధుడైనప్పుడే అవైష్ణవుడు అవుతాడు. And in order to make us Vaishnavas again, Krishna gives the knowledge to Brahma. మనల్ని తిరిగి వైష్ణవులుగా చేయడం కోసం కృష్ణుడు బ్రహ్మకు ఈ జ్ఞానాన్ని ఇచ్చాడు మొదట. And Veda that Krishna gave to Brahma in the beginning of creation was simply to give the living entities the opportunity to become a Vaishnava again. సృష్టి ఆరంభంలో కృష్ణుడు బ్రహ్మకు ఏదైతే వేద జ్ఞానాన్ని ఇచ్చాడో దాని ముఖ్య ప్రయోజనం, ఏకైక ప్రయోజనం ఏంటంటే జీవులు తిరిగి వైష్ణవులుగా కావాలి. And then he considered that there are different developments of our spiritual life. తర్వాత ఆధ్యాత్మిక జీవితం ఎన్ని విధాలుగా వృద్ధి చెందుతుందని చర్చించాం. And ultimately one becomes a pure devotee. ఆ క్రమంలో చివరి దశ ఏంటంటే శుద్ధ భక్తుడిగా మారటం. To become a devotee is not enough. భక్తుడు కావడం సరిపోదు. One becomes a devotee, but he has desire for enjoying this material nature, then he remains a mixed devotee, mixed with his fruitive desires. ఒకేలా భక్తుడు అయినంత మాత్రాన సరిపోదు. భక్తుడు అయ్యాడు, ఆయనకి భౌతిక ప్రపంచం పట్ల, భోగం పట్ల ఆసక్తి ఉందంటే అది మిశ్ర భక్తుడు అని పిలువబడతాడు. And then when he gets fed up with this material nature and wants to get out of this material nature,
by attaining liberation. That stage of devotion is known as the devotion mixed with knowledge, Jnana Mishra Bhakti. మొదట ఏంటి కర్మఫలం భోగించాలనేటువంటి కోరిక ఉండి భక్తి చేస్తూ ఉంటే కర్మమిశ్ర భక్తుడు. ఈ భోగించి విసిగి వేసారిపోయి వద్దు ఈ భౌతిక ప్రపంచం నుంచి బయటపడాలనేటువంటి కోరిక కలిగిందనుకో, అటువంటి జ్ఞానం ఉత్పన్నమైనప్పుడు అది జ్ఞానమిశ్ర భక్తి అంటారు. But when one becomes free from the desire for enjoying this material nature, also the desire for attaining liberation, then he becomes a pure devotee. కాబట్టి భౌతిక భోగము తర్వాత ముక్తి ఈ రెండింటిని పట్ల ఆసక్తి లేకుండా భక్తి ఎవరైతే చేస్తారో వాళ్ళని శుద్ధ భక్తులు అంటారు. And it is a pure devotee who is identified as a Vaishnava. శుద్ధ భక్తుడిని వైష్ణవ అంటారు. For example, demigods in heaven are also devotees of Narayana. But do we classify them as pure devotees? No. Why not? Because they are mixed with the fruitive desires. ఉదాహరణకు దేవతలు తీసుకోండి, వాళ్ళు కూడా నారాయణుని భక్తులే, కానీ వాళ్ళని మనం శుద్ధ భక్తుల కింద లెక్క కడతామా? లేదు. ఎందుకు? వాళ్ళకు కర్మఫల ఆపేక్ష, కర్మఫలం పట్ల ఆసక్తి ఉంది, ఫలితం పట్ల ఆసక్తి ఉంది వాళ్ళకి. Devotees, they are submissive to Narayan, they are worshipping Narayan. వాళ్ళు భక్తులే, నారాయణుడికి తల వంచిన భక్తులే, dependent upon Narayan. But they are dependent upon Narayan in order to get material facilities. వాళ్ళు నారాయణుడి మీద ఆధారపడి ఉన్నారు, దేనికోసం? భౌతిక సౌకర్యాల కోసం. So that's why demigods are not considered to be pure devotees. కాబట్టి In that, దేవతలు శుద్ధ భక్తులుగా పరిగణించబడరు. oh, the pure devotees are like Lord Shiva, who has actually transcended the platform of the demigods. He doesn't have any desire for liberation or sense enjoyment. అయితే శివుడి విషయం వస్తే ఆయన ఈ భౌతిక భోగము, ఇంద్రియ ఆసక్తి వీటన్నింటిని అధిగమించినటువంటి ఈయన శుద్ధ భక్తుడు. That's why in that level Lord Shiva is considered to be the greatest devotee. సో ఈ విధంగా దేవతల్ని పరిగణనలోకి తీసుకొని చూసినప్పుడు శివుడు అత్యంత గొప్ప భక్తుడిగా పరిగణించబడతాడు. Again, Lord Shiva is not the greatest devotee. అదే సమయంలో శివుడు అంత అత్యంత గొప్ప భక్తుడు కూడా కాదని చెప్పచ్చు. The residents of Vaikuntha are even greater devotees than Lord Shiva. శివుడి కంటే కూడా వైకుంఠంలో నివసిస్తున్నారే వాళ్ళు గొప్ప భక్తులు అని చెప్పచ్చు. Then there are also in Vaikuntha also there are different grades of devotees. వైకుంఠంలో కూడా వివిధ స్థాయిల భక్తులు ఉన్నారు. And then ultimately the devotees of Krishna in Vrindavan are the greatest devotees. ఆ విధంగా చూసుకుంటూ వెళ్తే బృందావనంలో శ్రీకృష్ణునికి సేవ చేస్తున్న భక్తులు ఉన్నారే వాళ్ళు అందరికంటే గొప్ప భక్తులు. Among all the pure devotees they are the highest. Because శుద్ధ భక్తులు అందరిలో కల్లా కూడా గొప్ప భక్తులు ఎవరంటే బృందావనంలో ఉన్న భక్తులు. of the intensity of the love of Krishna. ఎందుకు అంటే కృష్ణుడి పట్ల వాళ్ళకు ఉన్నటువంటి ప్రేమ తీవ్రత తారస్థాయిలో ఉంటుంది. So this is what we are actually going to discuss in this class, in the seminar, and the objective of this seminar is to recognize the very, very important aspect of Sri Chaitanya Mahaprabhu's Sankirtan, or the gift of Sri Chaitanya Mahaprabhu. Sri Chaitanya Mahaprabhu's gift is very, very unique. ఇక్కడ మనం ఈ సదస్సు ఈ సెమినార్ యొక్క లక్ష్యం అదే ఏంటి, బృందావనంలో ఉన్నటువంటి భక్తులే విశుద్ధ భక్తులందరిలో కల్లా అత్యంత గొప్ప భక్తులు అని. ఇది శ్రీ చైతన్య మహాప్రభు ఈ హరే కృష్ణ ఉద్యమం ద్వారా మనకి ఇచ్చినటువంటి కానుక చాలా
విశేషమైనటువంటి కానుక. And even more unique is the gift of Srila Prabhupada. శిల ప్రభుపాద ఇచ్చినటువంటి కానుక ఇంకా విశేషమైంది. So ultimately we will come to that point, and this is the history of our heritage. మన చివరికి శిల ప్రభుపాద ఇచ్చినటువంటి అత్యంత విశేషమైన కానుక ఏంటి అనేది అంతవరకు అక్కడికి వస్తాం మనము. ఇదే మన వైష్ణవ చరిత్ర అనేది, వైష్ణవ వారసత్వం ఏంటి అనేది. What we are pursuing, the spiritual life that we are pursuing, is truly the highest, the best. But it is not just a vain, sentimental claim. It is factual. మనం ఏదైతే సాధన చేస్తున్నామో, అభ్యాసం చేస్తున్నామో, ఏది సాధించడం కోసమని, అది అత్యంత అత్యంత గొప్పది. ఇది అత్యంత ఉన్నతమైనటువంటి ఈ అభ్యాసం చేస్తున్నాం మనం అని మనం మాటకు చెప్పుకోవడం కాదు, ఇది దాని నిర్ధారణ కూడా ఉంది. So this is the purpose of our discussion in this class. So today we are going to discuss, incidentally, today we will give out some sheets, like I'll give it at the end of the class. Now you can take notes and listen carefully, and at the end of the class I'll hand out yesterday what we discussed and today what we'll be discussing. And yesterday also we established pure devotion through the example of Vritrasura. కాబట్టి సావధానంగా వినండి, శ్రద్ధగా అంశాలు, ముఖ్యమైన విషయాలు రాసుకోండి. తరగతి ముగిసిన తర్వాత దీనికి సంబంధించినటువంటి కాగితాలు, ముద్రించబడ్డ కాగితాలు మీకు ఇస్తారు. నిన్న చర్చించిన దాంట్లో మనం శుద్ధ భక్తుల గురించి చర్చించిన దాంట్లో వృత్రాసురుడి యొక్క ఉదాహరణ ద్వారా అవగాహన చేసుకున్నాం. Isn't it amazing that here is a demon, right? Vritrasura is a demon. But according to the description of Vritrasura in Srimad Bhagavatam, we find that he is the greatest devotee. He's one of చాలా అద్భుతం కదా ఇది. వృత్రాసురుడు అసుర ఆయన. అయితే భాగవతంలో వర్ణన ప్రకారం చూస్తే ఆయన చాలా గొప్ప భక్తుడు, most wonderful devotee. అద్భుతమైన భక్తుడు ఆయన. Apparently he is a demon, but at heart he is the most wonderful devotee. పైకి చూడడానికి అసురుడు ఆయన, కానీ ఆయన హృదయం చూస్తే చాలా అద్భుతమైన భక్తుడు, శుద్ధ భక్తుడు ఆయన. And yesterday of course we didn't discuss, but I added a few verses from Srimad Bhagavatam, just the translations you'll find, and from that you will see how pure Vritrasura actually was, how pure was his devotion to Krishna, and as a result of that how detached he had become from all material attachments. భాగవతంలో శ్లోకాలు ఉన్నాయి, ఆయన యొక్క భక్తి గురించి వర్ణించే శ్లోకాలు. అవి చదివితే మనకు అర్థమవుతుంది ఎంత శుద్ధమైనటువంటి హృదయం, కృష్ణుడు అంటే ఎంత పవిత్రమైనటువంటి ఆసక్తి ఆయనకి, ఎంత గాఢమైనటువంటి భక్తి అయినది. So now today we will start off with the point, what is that we are pursuing? సో ఈరోజు మనము మన చర్చలో మొదటి అంశం ఏంటంటే, మనము దేని సాధించడం కోసం ఈ అభ్యాసం చేస్తున్నాం. That we are pursuing, what it actually is. It is known as, Vaishnavism is actually known as Sanatan Dharma. ఈ వైష్ణవ విధానాన్ని సనాతన ధర్మం అని కూడా పిలుస్తారు. వైష్ణవ ధర్మాన్ని Sanatan means eternal religion. Although it is translated as eternal religion, but dharma and religion is not exactly the same thing. Religion is not the exact synonym
for dharma. దీన్ని సనాతన ధర్మము అంటారు. అయితే ఆంగ్లంలో ధర్మం అనే దానికి రిలీజన్ అనే పదం వాడతారు. వాస్తవంగా ఇది ధర్మం అనే పదాన్ని సూచించే దానికి సరిపోయేటువంటి పదం కాదు రిలీజన్ అనేది. Dharma, the Sanskrit word dharma, actually means the inherent characteristics of a substance. Like in ధర్మ అంటే ఒక వస్తువు యొక్క స్వాభావిక గుణం. Sanskrit, ఇది సంస్కృత పదం. according to this description, it will be described that liquidity is the dharma of water. నీటి యొక్క ధర్మం ద్రావకత్వం. Now, wherever there is water, water is liquid. నీరు ఎక్కడున్నా కూడా అది ద్రవ రూపంలోనే ఉంటుంది. Heat and fire, heat and light are the dharma of fire. మంట యొక్క ధర్మం ఏంటి? వేడి, వెలుతురు. Wherever there is fire, will you find heat and light? Can you మంట ఉన్న చోటంతా కూడా వేడి వెలుతురు ఉంటుందా? separate heat and light from fire? No. They are inherent in the substance fire. మంట నుంచి వేడిని వెలుతురును వేరు చేయగలమా? చేయలేం. దీన్నే మంట యొక్క సహజ లక్షణం అంటారు, వేడి వెలుతురు. ఇదే మంట యొక్క ధర్మం. So dharma actually means the inherent characteristics of a substance. Now consider, when the inherent characteristic changes, then the substance also is identified in a different way. Like when water becomes solid, do you call it water? What do you call it? Ice. So when the characteristic changes, the substance is not identified the same way. ఇక్కడ ఏదైతే ఒక వస్తువు యొక్క అత్యంత స్వాభావిక గుణం ఉందో దాన్ని ధర్మం అంటారు. ఎప్పుడైతే ఈ అత్యంత స్వాభావిక గుణం మారిందంటే ఆ వస్తువు కూడా వేరే పేరుతో పిలువబడుతుంది, వేరే రూపం సంతరించుకుంటుంది. అది ఉదాహరణకి నీరు ఘన పదార్థం అయిపోయింది. ఐస్ ద్రవకత్వాన్ని కోల్పోయి ఘనంగా అయిందనుకో, గట్టిగా, దాన్ని నీరు అనరు, మంచు అని పిలుస్తారు. Similarly, when water becomes vaporized, then do you call it water? No. You call it vapor. ఇంకొక రూపం చూడొచ్చు, నీరు ఆవిరిగా మారినప్పుడు దాన్ని ఆవిరి అంటారు కానీ నీరు అనరు. What a vapor. So when the liquidity of it is lost, then water is not identified as water. తన ద్రావకత్వాన్ని ఎప్పుడైతే అది కోల్పోయిందో నీరు, అది నీరుగా పిలువబడదు. This is the meaning of dharma. ఇది ధర్మం యొక్క అర్థం. Spirit soul is a substance, and the inherent characteristics of the spirit soul is the dharma of the spirit soul. కాబట్టి ఇక్కడ ఆధ్యాత్మికమైన వస్తువు అయితే ఆ ఆధ్యాత్మికమైన వస్తువు యొక్క విడదీయరానటువంటివి లేదా అత్యంత సహజమైన గుణాలు ఉన్నాయి, అదే ఆత్మ యొక్క ధర్మం. And since the spirit soul is eternal, the dharma of the spirit soul is also eternal. ఆత్మ శాశ్వతం కాబట్టి ఆత్మ యొక్క ధర్మం కూడా శాశ్వతమే. Sounds logical? So that's why it is called Sanatan Dharma, the eternal religion. Now, wherever there is a spirit soul, what do we find? What is the inherent characteristics of the spirit soul? The inherent characteristics of the spirit soul is love. కాబట్టి ఆత్మ శాశ్వతం, ఆత్మ యొక్క ధర్మం కూడా శాశ్వతం, కాబట్టి దీన్ని సనాతన ధర్మము అంటారు. కాబట్టి ఆత్మ ఎక్కడైతే ఉంటుందో ఆత్మ యొక్క అత్యంత సహజమైన లక్షణం, ఆత్మ నుంచి విడదీరానటువంటి లక్షణం ఏంటి? ప్రేమ. Where there is a spirit soul, there is love. ఆత్మ ఎక్కడైతే ఉంటుందో అక్కడ ప్రేమ ఉంటుంది. But that love actually is meant to be directed to the Supreme Personality of Godhead.
అయితే ఆ ప్రేమ వచ్చేసి భగవంతుడి వైపు మరల్చాలి, అది దాని ఉద్దేశం. Why? ఎందుకు? Why? Because a living entity is a part and parcel of the Supreme Personality of God. ఎందుకంటే జీవుడు దేవదేవుడి యొక్క అంశ కనుక. Now, as a part and parcel, naturally a living entity is supposed to be connected to the Supreme Personality of God, isn't it? దేవదేవుడి అంశ కనుక జీవుడు సహజంగానే దేవదేవుడితో సంబంధం కలిగి ఉండాలి. Existence, the part's existence lies in being connected to the whole. My finger is a part of my body. If the finger is cut off from my body, does the finger have any utility? No. But when the finger is connected to the body, it is so important. Similarly, a living entity's existence and the utility of a living entity's existence lies in being connected to the Supreme Personality of Godhead. అంశాల యొక్క పూర్ణత ఎప్పుడు చేకూరుతుంది? అవి పూర్ణత్వం, అది సంపూర్ణమైన, అది పరిపూర్ణ హోల్. అంశాలు వచ్చేసి ఎప్పుడు కూడా పరిపూర్ణమైన సంపూర్ణమైన దాంతో సంబంధం కలిగి ఉండాలి. అంటే ఈ అంశాల యొక్క ఆధారం ఏదైతే ఉందో, ఎక్కడి నుంచో దేనితో సంబంధం కలిగి ఉన్నాయో దాంతో సంబంధం కలిగి ఉండాలి. ఉదాహరణకి నా వేలు ఉంది, వేలు నా శరీరంతో సంబంధం ఉన్నంత వరకు దానికి చాలా విలువ ఉంటుంది. ఎప్పుడైతే తెగి కింద పడిపోతుందో దానికి విలువ ఉండదు. అది ఎందుకు? నా శరీరంలో అంశ కాబట్టి అది శరీరంతో సంబంధం కలిగి ఉన్నంత వరకు విలువ ఉంటుంది. అదేవిధంగా ఆత్మ భగవంతుడి అంశ కాబట్టి అత్యంత సహజంగానే భగవంతుడితో సంబంధం కలిగి ఉండాలి. Now the factor that connects the living entity to the Supreme Personality of Godhead is love. మరి అంశ, జీవుడు భగవంతుడి అంశ కదా, జీవుడిని భగవంతుడితో సంబంధం, జీవుడిని భగవత్ సంబంధంలోకి తీసుకొని వచ్చేటువంటిది ఏంటంటే ప్రేమ. Love is actually a force that unites. ప్రేమ అనేది వాస్తవంగా ఒక శక్తి. ఎటువంటి శక్తి? కలిపేటువంటి శక్తి. Hatred separates. ద్వేషము విడగొడుతుంది, Love unites. ప్రేమ Now, కలుపుతుంది. if you want to be connected to the Supreme Personality of Godhead, who we belong to, whose parts and parcels we are, then it is through love that we will become connected to Him. మనం దేవదేవుడి యొక్క అంశలం కనుక ఆయనతో సంబంధం సహజంగానే మనకు సంబంధం ఉంటుంది. ఆ అత్యంత సహజమైన సంబంధంలో నెలకొని ఉండాలంటే కావాల్సింది ఏంది? అక్కడ ప్రేమ. And every living entity has this love. Love actually is an energy. ప్రతి జీవుడికి ఈ ప్రేమ అనేటువంటి శక్తి ఉంది, Spiritual energy. ఇది ఆధ్యాత్మిక శక్తి ప్రేమ అనేది. And the source of this energy is Srimati Radharani. ఈ ఆత్మకు ఉన్నటువంటి శక్తినే ప్రేమ అంటారు. ఇది ఆధ్యాత్మిక శక్తి. ఈ ఆధ్యాత్మిక శక్తికి మూలము శ్రీమతి రాధారాణి. So love is the energy that unites us with Krishna. Love ప్రేమ అనేది మనల్ని కృష్ణుడితో సంబంధం పెంపొందించుకునేదిగా చేసేటువంటి శక్తి. is the energy that connects us to Krishna. And that energy is there in everyone's heart. ఆ శక్తి ప్రతి ఒక్కరి హృదయంలోనూ ఉంది. If there is a living entity, there is love. జీవుడు ఉన్నాడంటే ఖచ్చితంగా ప్రేమ ఉంటుంది. And the cultivation of this love and applying this love to the Supreme Personality of Godhead is the Sanatana Dharma or the eternal inherent quality of a living entity. ఈ ప్రేమ అనేటువంటి శక్తిని జాగృతం చేసుకొని తిరిగి భగవంతుడితో సంబంధం నెలకొల్పుకోవడం ఉన్నటువంటి విధానమే శాశ్వతమైన విధానం. దాన్నే
జీవుడి యొక్క విడతీయరానటువంటి లక్షణం అంటారు, దాన్నే సనాతన ధర్మము అంటారు. Therefore, when we speak of Vaishnavism or Sanatana Dharma, we don't really speak of a religion. కాబట్టి మనం ఎప్పుడైతే వైష్ణవ ధర్మము లేదా సనాతన ధర్మం అనే పదం వాడుతున్నామో, వాస్తవానికి మనము ఈ మతం అనేటువంటి కోణంలో ధర్మం అనే పదం వాడతారే, అది కాదు మనం వాడేది ఇక్కడ. We speak of our inherent characteristics. ఈ సనాతన ధర్మం అనేది విడది అత్యంత సహజమైనటువంటి గుణం, లక్షణం. Every living entity is meant to be connected to the Supreme Personality of God. ప్రతి జీవుడు కూడా భగవంతుడితో సంబంధం కలిగి ఉండాలి, అది జీవుడి యొక్క సహజ లక్షణం. Is Hindu or Muslim or Christian or Jew, irrespective of that, every living entity, whether it is a human being or a lion or a tiger or a snake or a bird or a reptile or a tree, every living entity has this propensity, has this tendency. And the utility of his existence lies in developing this love or applying this love to the Supreme Personality of Godhead. When a living entity ప్రతి జీవుడు, అది హిందూ కానీ ముస్లిము, క్రైస్తవ, యూదు, ఏ మతమైనా సరే, చివరికి పులి, సింహము, పాము, పక్షి, తేలు, ఈ విధంగా ఏ జీవి అయినా సరే, జీవి యొక్క సహజ లక్షణం ఏంటంటే, అత్యంత సహజ లక్షణం భగవంతుడితో ప్రేమతో కూడిన సంబంధం కలిగి ఉండడం. he does that, his existence has become successful. ఎప్పుడైతే ఆ జీవుడు తన యొక్క ప్రేమని భగవంతుడి వైపు మరల్చగలుగుతాడో, భగవత్ సంబంధంలో తీసుకురాగలుగుతాడో, అప్పుడే తన జీవితం ధన్యమవుతుంది. And this is how a living entity becomes free from material bondage. ఆ స్థాయిలోనే, అంటే భగవంతుని ప్రేమించే స్థాయిలోనే జీవుడు భౌతిక బంధం నుంచి విడిపడతాడు. Okay, now in order to teach this, the Lord has given the Vedas. సో ఈ విధానాన్ని మనకు నేర్పించడం కోసమే భగవంతుడు వేదాలను ఇచ్చాడు. The purpose of giving the Vedas is simply to let a living entity understand how to develop his relationship, loving relationship with the Supreme Personality of God. వేదాల లక్ష్యం ఏంటంటే జీవుడికి కృష్ణుడి పట్ల కల ప్రేమతో కూడిన సంబంధాన్ని ఎలా పునరుద్ధరించుకోవాలని నేర్పించడమే. And there are gradual developments, like in the beginning, that comes in the form of karma kanda. అయితే ఈ జీవుడు తనకు భగవంతుడితో గల ప్రేమతో కూడిన సంబంధాన్ని జాగృతం చేసుకోవడంలో ఆరంభ దశ వచ్చేసి కర్మకాండ. For a conditioned soul, the application comes in the form of karma kanda. సో బద్ధ జీవుడికి మొట్టమొదటి విధానం, వేదాల్లో ఇచ్చిన ఆరంభ విధానం వచ్చి కర్మకాండ. His desire to enjoy this material nature. Then Jnana Kanda. ఈ కర్మకాండలో ఏంటంటే జీవుడికి ఏదైతే భౌతిక భోగం అనుభవించాలుందో దానికి నిర్దేశాలు ఉన్నాయి. From material bondage. Then finally, తర్వాత దశ వచ్చేసి విసిగి వేసారిన తర్వాత జ్ఞానకాండ. దాని తర్వాత it comes to pure devotional service. శుద్ధ భక్తి స్థాయికి వస్తాడు జీవుడు. And this line of pure devotional service actually started from Brahma to Narad. ఈ శుద్ధ భక్తి అనేటువంటి ఈ విధానం, ఈ శుద్ధ భక్తి విధానం బ్రహ్మ నుంచి నారదమునికి వచ్చింది. Brahma received the Vedas, but Veda actually branched off in two directions. బ్రహ్మ మొట్టమొదట వేదాలను పొందాడు. అయితే ఈ వేదాలు రెండు దిశల్లో ప్రవహిస్తున్నాయి. One is the Karmakanda, Jnanakanda section, that is going towards the materialistic direction, and the other is the Bhagavat Parampara, or Bhagavat, which is going to the spiritual sky. ఇక్కడ బ్రహ్మ ఏదైతే వేదాలను పొందాడో అది
రెండు శాఖలు, రెండు దిశల్లో మనకి ప్రవహిస్తూ ఉంటుంది. ఒక దిశ వచ్చేసి భౌతికం వైపు వెళ్ళడం, అంటే కర్మకాండ, జ్ఞానకాండ అంటే భౌతికం వైపు వెళ్ళడం. ఇంకొక దిశ ఏంటంటే భాగవత పరంపర అంటారు, ఇది ఆధ్యాత్మిక ప్రపంచం వైపు వెళ్తూ ఉంటుంది ఈ ప్రవాహం. When the Vedas are directed towards the spiritual sky, then it is Bhagavad. వేదాలు ఎప్పుడైతే ఆధ్యాత్మిక ప్రపంచాన్ని గురించి మనకు నిర్దేశిస్తున్నాయో అది భాగవత పరంపర. And when the Vedas are applied in the material direction, it comes, one side of the coin is Karma Kanda and the other side of the coin is Jnana Kanda. ఎప్పుడైతే వేదాలు భౌతికమైన దిశలో ప్రవహిస్తుంటాయో, భౌతికమైన నిర్దేశాలు, అక్కడ కర్మకాండ, జ్ఞానకాండ, నాణ్యానికి రెండు వైపులా ఉన్నట్లు ఇది ఉంటుంది. One side of the coin is how to enjoy this material nature, and the other side of the coin is how to get out of the bondage of this material nature. సో ఈ భౌతిక దిశలో మనకు నిర్దేశాలు ఇచ్చేటువంటి వేదాల్లో ఉన్నటువంటి నిర్దేశాలు ఏంటంటే, ఒకటి కర్మకాండ అంటే ఎలా భోగించాలి భౌతిక ప్రపంచాన్ని, ఇంకొకటి ఎలా దీని నుంచి ముక్తులు కావాలి, ఇది జ్ఞానకాండ. But both Karma Kanda and Jnana Kanda, enjoyment of the material nature and liberation from the material bondage, both are actually the two sides of the same coin. ఈ కర్మకాండ అంటే భోగించడము, జ్ఞానకాండ అంటే ఈ భౌతిక భోగం నుంచి బయటపడడం, ఇవన్నీ కూడా ఒకే నాణానికి ఉన్నటువంటి బొమ్మ బొరుసు లాంటివి. Both are dealing with the material nature, but ఏంటంటే ఇక్కడ రెండు కూడా కర్మకాండ, జ్ఞానకాండ రెండు కూడా భౌతికము గురించి ప్రస్తావిస్తున్నాయి. pure devotion is dealing with the Supreme Personality of Godhead and our relationship with Him. శుద్ధ భక్తి ఏంటంటే భగవంతుడితో మనకు గల సంబంధాన్ని, మనకు గల ప్రేమను గురించి చర్చించేది. So, this material nature is the creation of the Supreme Lord. Therefore, He has created some law, how one should act. ఈ భౌతిక ప్రపంచం అనేది దేవదేవుడి చేత సృష్టించబడింది కాబట్టి ఈ భౌతిక ప్రపంచంలో ఎలా మనము ప్రవర్తించాలి అనేది కూడా నియమావళి దేవదేవుడే ఇచ్చాడు. Abiding by the law of the King of Kings, the Supreme Personality of Godhead, is also known as Dharma. సో రాజులకు రాజు అయినటువంటి దేవదేవుడు ఏదైతే నియమాలు ఇచ్చాడో ఈ భౌతిక ప్రపంచంలో ఇలా ఉండాలని, ఆ నియమాలనే ధర్మ అని పిలుస్తారు. So here dharma has another connotation. That connotation is to abide by the law of the Supreme Personality of God. ఇక్కడ ధర్మం అనే దానికి ఇంకొక అర్థం వచ్చింది చూడండి, ఏంటి, దేవదేవుడు ఇచ్చిన నియమాలను అనుసరించడము అని. Now when one breaks the law, then he creates disturbance, both himself and for his surroundings. ఎప్పుడైతే దేవదేవుడు ఇచ్చినటువంటి నియమాలు ఉల్లంఘిస్తాడో దాన్ని ధర్మ ఉల్లంఘన అంటారు. ధర్మ ఉల్లంఘన జరిగినప్పుడు తనకు తాను ఇతరులకు కూడా హాని కలిగిస్తాడు. And in this way, when many people start to break the law of the Supreme Personality of Godhead, that means when one deviates from the path of dharma and follows the path of adharma. Actually, adharma means deviation from the path of dharma. Then it creates a disturbance in the society. ఈ భగవంతుడు ఇచ్చిన ధర్మ విధానం నుంచి వైదొలగడమే, అంటే భగవంతుడు ఇచ్చిన నియమాలను అనుసరించకపోవడమే దీన్ని అధర్మం అంటారు. ఈ అధర్మానికి పాల్పడినప్పుడు సమాజంలో అవకతవకలు, కలతలు సంభవిస్తాయి. And at that time, the Supreme Personality of Godhead incarnates, Krishna. అటువంటి సందర్భంలోనే దేవాది దేవుడు కృష్ణుడు అవతరిస్తాడు. The purpose of Krishna's incarnation is simply to establish the law and order. కృష్ణుడి యొక్క అవతరణ ఉద్దేశం ఏంటంటే ధర్మ సంస్థాపన. Jada jada hi dharmasya glanir bhavati bharata. Krishna is saying in Bhagavad Gita, whenever there is a decline of religious principles,
whenever there is a decline of law and order, and therefore irreligiosity prevails, then in order to establish the law and order, Krishna comes. సో కృష్ణుడు చెప్తున్నారు భగవద్గీతలో, ధర్మ నియమాలను ఎప్పుడైతే ఉల్లంఘిస్తారో, దీన్ని అధర్మానికి పాల్పడతారో, అధర్మం ఎప్పుడైతే వృద్ధి చెందుతుందో అప్పుడు నేను వస్తాను, అవతరిస్తాను. In this way, Krishna comes from time to time to establish dharma, which means he comes from time to time to establish this Sanatana Dharma. ఈ విధంగా కృష్ణుడు అవతరిస్తుంటాడు, మరలా అవతరిస్తుంటాడు ధర్మ సంస్థాపనకు. అంటే అర్థం ఏంటి ఇక్కడ? ధర్మ అంటే సనాతన ధర్మం కోసం. And he teaches how to develop loving relationship with him. భగవంతుడు వచ్చినప్పుడు ఏం బోధిస్తాడు? తనతో ప్రేమతో కూడిన సంబంధాన్ని ఎలా ఏర్పరచుకోవచ్చు అని. కాబట్టి సనాతన ధర్మం. By coming here, Krishna actually paritranaya sadhuna, he actually allows the saintly personalities, the devotees, to develop their loving relationship with him. ఇక్కడ పరిత్రాణాయ సాధునాం అంటే భగవంతుడు ఇక్కడికి వచ్చినప్పుడు సాధువులకు అవకాశం కలిగిస్తాడు తనతో గల ప్రేమతో కూడిన సంబంధాన్ని పెంపొందించుకోవడానికి. So this is the purpose of Krishna's incarnation. ఇది భగవంతుడి యొక్క అవతరణ ఉద్దేశం. And in this way Krishna comes from time to time, and whenever he comes, we can see that there is the same similar purpose. ఇది భగవంతుడి యొక్క కార్యం. భగవంతుడు ఎప్పుడు వచ్చినా కూడా ఆయన కార్యం ఇదే ఉంటుంది, మనం గమనించవచ్చు. This dharma, to establish law and order. ఏంటంటే అది ధర్మ సంస్థాపన. And in this way Krishna had been coming, but in this way gradually time moved from Satyuga to Treta Yuga to Dwapar Yuga to Kali Yuga. In this way time moves in a cycle. So when Kali Yuga comes, most of the people actually becomes irreligious. ఈ విధంగా కాలం గడుస్తూ వస్తుంది. సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. కలియుగం వచ్చేసరికి దాదాపు ప్రజలందరూ కూడా అధర్మయుతులై ఉంటారు, Sinful. పాపాత్ములై ఉంటారు. In Satyuga most of the people were pious, సత్యయుగంలో ప్రజలందరూ దాదాపు పుణ్యాత్ములే, pure. పవిత్రమైన వారే. In Treta Yuga 75% people remained pure, about 25% people became impure. త్రేతాయుగంలో 75% పవిత్రంగా ఉన్నారు, 25% అపవిత్రులయ్యారు. And then gradually as the time progressed, they started to become more and more impure. In కాలక్రమంలో ఇంకా కాలం గడుస్తున్న కొద్దీ ఈ అపవిత్రమైన వాళ్ళ శాతం పెరుగుతూ వచ్చింది. Yuga about 50% people became impure. ద్వాపరయుగంలో దాదాపు 50% ప్రజలు అపవిత్రులయ్యారు. And then in Kali Yuga about 25% people remained pure and 75% people became impure. కలియుగం వచ్చేసరికి 25% మంది మాత్రమే పవిత్రులుగా ఉన్నారు, మిగతా 75% అపవిత్రులయ్యారు. So most of the people in this age have become impure. ఈ యుగంలో చాలామంది అపవిత్రులయ్యారు, అధర్మయుతులయ్యారు. And when this impurity crept in, actually before Kali Yuga began, Krishna came and established the law and order. And then in Kali Yuga about 25% people remained pure and 75% people became impure. కలియుగ ఆరంభానికి ముందే భగవంతుడు వచ్చి ధర్మ సంస్థాపన చేశాడు. అయితే కలియుగంలో ఏమైంది? 25% మంది ధర్మయుతులు, 70% అధర్మయుతులు అయ్యారు. So most of the people in this age have become impure. And when this impurity crept in, actually before Kali Yuga began, Krishna came and established the law and order. And Pandavas came, started to rule. Law and order was very wonderfully established. ఈ కలియుగ ఆరంభానికి ముందే భగవంతుడు వచ్చి ధర్మ సంస్థాపన చేశాడు.
దాని ఫలితంగా పాండవులు పరిపాలన స్వీకరించి చాలా చక్కగా పరిపాలించారు ధర్మయుతంగా. After the battle of Kurukshetra, most of the miscreants were annihilated. కురుక్షేత్ర యుద్ధంలో దాదాపు దుష్కృతులందరూ కూడా సంహరించబడ్డారు. But then very rapidly in Kali Yuga, there was a decline. అయితే కలియుగం వచ్చిన వెంటనే చాలా దిగజారిపోయింది పరిస్థితి. That is the tendency of the age of Kali. ఇది కలియుగం యొక్క లక్షణం. The decline takes place very, very quickly. కలియుగంలో లక్షణం ఏంటంటే వినాశనం చాలా త్వరగా జరుగుతుంది. So almost by the end of Dwapar Yuga, the world situation became very perfect. But soon as Kali Yuga began, there was a massive and rapid decline. ద్వాపర యుగం అంతంకి వచ్చేసరికి చాలా చక్కటి వ్యవస్థ, ధర్మయుతంగా ఉన్నది వ్యవస్థ. అయితే కలియుగం ఆరంభం అవ్వకముందే చాలా త్వరగా వినాశనము అయిపోయింది, దిగజారిపోయింది. We notice Parikshit Maharaj became the king, and during his kingdom, everything was in perfect order. పరీక్షిత్ మహారాజు రాజుగా బాధ్యతలు స్వీకరించినప్పుడు ఆయన రాజ్యం సుభిక్షంగా ఉంది, చాలా చక్కగా ఉంది. But Kali entered. అయితే కలి Parikshit Maharaj was so powerful that Kali didn't have any scope. అయితే కలి ప్రవేశించాడు. అయితే పరీక్షిత్ మహారాజు ఎటువంటి అవకాశం ఇవ్వలేదు కలికి. Although he was trying to do his business, to torture the cows, torture dharma, torture the earth, he broke the 3 pillars of dharma, 3 legs of dharma. But as soon as Parikshit Maharaj detected him and his activities, he immediately took action. అయితే కలి ప్రవేశించి ప్రయత్నం చేశాడు, గోవుల్ని హింసించడము, ధర్మాన్ని నాశనం చేయటము, భూమిని పాడు చేయటము, సో ధర్మానికి ఉన్న 3 పాదాలను పడగొట్టాలని చూశాడు. అయితే పరీక్షిత్ మహారాజు వెంటనే చర్య తీసుకున్నాడు. And he chastised Kali. కలి And he gave Kali 4 places to stay. పరీక్షిత్ మహారాజు కలిని దండించారు. తర్వాత 4 స్థానాలు ఇచ్చారు నివసించడానికి. Parikshit Maharaj wanted to kill Kali, but Kali begged him for his life. పరీక్షిత్ మహారాజు కలిని సంహరించాలనుకున్నాడు, కానీ కలిపురుషుడు ప్రాణభిక్ష పెట్టమని వేడుకున్నాడు. Forgiveness and begged him for his life. Parikshit Maharaj said, "It's okay, since you are surrendering, since you are begging forgiveness, I won't kill you, but you can't stay in my kingdom." పరీక్షిత్ మహారాజ్ చూశారు కలిపురుషుడు ఇంత ప్రాధేయపడుతూ శరణాగతి పొందేసరికి, సరే ఇక నేను సంహరించను, ఇంత శరణాగతి పొందావు కాబట్టి, అయితే నా రాజ్యంలో ఉండేదానికి లేదు నువ్వు. But at that time Parikshit Maharaj was the ruler of the entire earth planet. అయితే ఆ సమయంలో ఈ భూమి మొత్తాన్ని పరీక్షిత్ మహారాజు పరిపాలిస్తున్నారు. So Kali saw that the entire earth planet, including the ocean, is the domain of Parikshit Maharaj. So if he is exiled from his kingdom, where would he go? కలి చూశాడు పరీక్షిత్ మహారాజు ఈ భూమి మొత్తానికి చక్రవర్తి, సముద్రాలు కూడా ఆయన అధీనంలోనే ఉన్నప్పుడు ఇక నాకు స్థానం ఎక్కడుంటుంది అని ఆలోచించాడు. Therefore he asked him to give him some place where he could reside. కాబట్టి కలి పరీక్షిత్ మహారాజును అడగడం జరిగింది, ఎక్కడో ఒక చోట ఏదో ఒక మూలన స్థలం ఆశ్రయం ఇవ్వండి నాకు అని. Then Parikshit Maharaj said, "Okay, I'll give you 4 different places. Wherever there is meat eating, wherever there is intoxication, gambling and illicit sex. You పరీక్షిత్ మహారాజ్ చెప్పారు, stay in those 4 places." ఎక్కడైతే వ్యభిచారం, మత్తుమందులు, మాంసాహారం, జూదం ఇటువంటివి జరుగుతుంటాయో అటువంటి చోట నువ్వు ఉండొచ్చు. Then Kali looked around all over Parikshit Maharaj's kingdom and he couldn't find any place where these activities were going on. కలి చూశాడు పరీక్షిత్ మహారాజు రాజ్యంలో ఈ 4 అంశాలు ఎక్కడ లేవు. So can you imagine, just 5,000 years ago the world situation was so perfect. సో చూడండి, ఒకసారి ఊహించుకొని చూడండి, 5,000 సంవత్సరాల క్రితము ఈ ప్రపంచం ఎంత చాలా పరిపూర్ణంగా ఉండిందో. Nobody was eating meat, no one was taking intoxication, no one was indulging in illicit sex, and no one was gambling. ఎలా ఉండింది 5,000 సంవత్సరాల క్రితము? అక్రమ సంబంధాలు, జూదము, మత్తు మందులు, వ్యభిచారం అనేటువంటిది లేకుండా ఉండింది.
Therefore, Kali asked Parikshit Maharaj for some place where he could stay. Then కాబట్టి కలి మళ్ళీ ప్రాధేయపడ్డాడు పరీక్షిత్ మహారాజుని, ఎక్కడ ఈ 4 ఇది మత్తు మందులు, జూదం, వ్యభిచారం ఇటువంటి సంఘటనలు లేవు నీ రాజ్యంలో, ఇంకొక ఏదన్నా ఇవి వేరొక ఆశ్రయం ఇవ్వండి నాకు. Maharaj said, okay, wherever there is gold. Wherever there is gold means where gold is not utilized in Krishna's service. That is the meaning of the place where Kali could stay. పరీక్షిత్ మహారాజ్ చెప్పారు బంగారంలో నువ్వు ఉండొచ్చు అని. బంగారంలో ఉండొచ్చు అంటే అర్థం ఏంటి? ఏ బంగారం అయితే కృష్ణ సేవలో వినియోగించారో అక్కడ నువ్వు ఉండొచ్చు అని అర్థం. Gold or wealth is meant to be utilized in Krishna's service. ఆ బంగారం కానివ్వు, సంపద కానివ్వు, అది కృష్ణ సేవ కొరకు మాత్రమే ఉపయోగించాలి. If it is not, then it becomes a place of Kali. ఆ విధంగా కృష్ణ సేవకు ఉపయోగించని బంగారము, సంపద అంతా కూడా కలికి స్థానం అవుతుంది. So this is how Kali got his entry into this world during Parikshit Maharaj's rule. ఈ విధంగా పరీక్షిత్ మహారాజు యొక్క పరిపాలన సమయంలో కలి ప్రవేశించారు ఈ మార్గంలో. ఓకే, ఇంతటితో ఆపేస్తాం, తర్వాత కొనసాగుతున్నాం. శ్రీల భక్తిచారు స్వామి మహారాజుకి జయ, శ్రీల ప్రభుపాదకి జయ.